The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. మేడం, మీరు బీయింగ్ అ డాక్టర్, సొసైటీలో ఏదైనా ఇంజస్టిస్ జరిగినా సరే డెఫినెట్లీ యుల్ రేజ్ యువర్ వాయిస్. ఇది తప్పు అని చెప్తారు. ఒక ఇంజస్టిస్ జరిగినప్పుడు మనం నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు? మన నుంచి 10 మంది నేర్చుకోవాలి. ఏ క్యాన్సర్ ఎక్కువ విమెన్కి ఒక ఎనిమీ లాగా తయారవుతుంది? రొమ్ము క్యాన్సర్ అన్నమాట. ప్రతి 20 టాల్కమ్ పౌడర్స్ యూస్ చేయడం వల్ల కానీ, డియోడ్రెంట్స్ యూస్ చేయడం వల్ల కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అన్న మాటలో ఎంత నిజం ఉంది? టాల్కమ్ పౌడర్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. విమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు ఇంకా ఎలాంటి టైప్స్ ఆఫ్ క్యాన్సర్కి రిస్క్ ఎక్కువ ఉంది? డేంజరస్ క్యాన్సర్ అంటారు వేరియన్స్ క్యాన్సర్ని. ఎందుకంటే అది ప్రతి 8 నిమిషాలకి ఒక స్త్రీని మనం దేశం వ్యాప్తంగా కోల్పోతున్నాం. శానిటరీ ప్యాడ్స్కి సర్వికల్ క్యాన్సర్కి రిలేషన్ ఏంటి? హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ ఓవర్గా యూస్ చేయడం వల్ల, హార్మోనల్ పిల్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అన్న మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది? బట్ ఓసీ పిల్స్ సర్వైకల్ క్యాన్సర్ వాటిలో యాక్చువల్లీ పొల్యూటెంట్స్ ఆర్ గ్రేడ్ 1 కార్సినోజెనిక్ మెటీరియల్స్ అని విన్నాము. పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంపాసిబుల్. మేబీ కోవిడ్ వచ్చిన తర్వాత కొంత జనాలకు అవగాహన వచ్చి మాస్క్ అయితే పెట్టుకుంటున్నారు, కానీ హౌ డు వి ప్రివెంట్ దట్? 30% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ ఇండ్యూస్డ్ విత్ ది స్ట్రెస్ వి ఫేస్ అని ఒక స్టడీలో చెప్పారు మేడం. సో స్ట్రెస్కి, ఇండియన్ విమెన్కి ఆ రెండు సినోనిమ్స్ కదా మనకి. హౌ డు వి యాక్చువల్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? స్ట్రెస్ అనేది మెయిన్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ చాలామంది ఆంకాలజిస్టులతో మనం ఇంటర్వ్యూస్ చేసాం, కానీ 2 తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి సంబంధించి ఫస్ట్ మహిళా సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇవాళ మన సూపర్ డాక్టర్ సిరీస్లో గెస్ట్గా విచ్చేశారు. అండ్ షీ ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ గీతా నాగశ్రీ గారు. మేడం నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను మేడం. 20 years ఆఫ్ ఎక్స్పర్టైజ్. టు స్టార్ట్ విత్, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? మీరు మెడిసిన్ చేయాలి అన్న థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఎక్కడ చదువుకున్నారు? బ్రీఫ్గా. నేను పుట్టి పెరిగింది కొత్తగూడెం అమ్మ, ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఇప్పుడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. కొత్తగూడెంలో నేను అక్కడే నా చైల్డ్హుడ్ అంతా అక్కడే అమ్మా. అక్కడ స్కూల్లో సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ అని వెరీ గుడ్ స్కూల్. అదే బ్రదర్స్ రన్ చేసే స్కూలు. దాంట్లో మొత్తం ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు నేను అక్కడే చదివాను. సో ఇంకా ఇంటర్లో ఇంకా బైపీసీ తీసుకొని మెడిసిన్ చేయాలనే బైపీసీ తీసుకొని. అంటే చిన్నప్పటి నుంచి గట్టిగా ఉండేదా సంకల్పం మెడిసిన్ చేయాలి, డాక్టర్ అవ్వాలి అని? ఏదో ఒకటి యూజువల్గా మనకి ఇలా పేరెంట్స్ ఇంజనీరింగ్ సైడ్ కానీ మెడిసిన్ సైడ్ కానీ అనుకుంటారు కదా. యూజువల్గా ఆ రోజుల్లో అలానే ఉండేది కదా ఆప్షన్. సో నాకు ఎక్కువగా మెడిసిన్ ఇంట్రెస్ట్ ఉండేది. అలానే మ్యాథ్స్ కూడా బాగానే వచ్చేది, కానీ ఇంట్లో కూడా మెడిసిన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సో నాకు కూడా కొంచెం మెడిసిన్ నేను గుంటూరు మెడికల్ కాలేజ్ అమ్మా. సో దాని తర్వాత పీజీ జిప్మర్ పాండిచేరిలో చేశాను. అసలు గుంటూరు మెడికల్ కాలేజ్ అంటేనే చాలా మెరిటోరియల్ స్టూడెంట్స్ ఉంటారు అని ఒక టాక్. మళ్ళీ పీజీ పాండిచేరిలో చేశారు, జిప్మర్లో చేశారు. దాని తర్వాత ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, కిద్వాయ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, బెంగళూరు అమ్మ. అచ్చా. సో మీరు చాలా స్టూడియస్ అయితే ఎంతసేపు పుస్తకాలేనా? అలా ఏం కాదు, నేను ఐఎమ్ ఇంటూ ఎవ్రీథింగ్. మేడం, మీరు బీయింగ్ అ డాక్టర్, సొసైటీలో ఏదైనా ఇంజస్టిస్ జరిగినా సరే డెఫినెట్లీ యుల్ రేజ్ యువర్ వాయిస్. ఇది తప్పు అని చెప్తారు అని విన్నాను మీ గురించి. ఇస్ దట్ రైట్ ఆర్ రాంగ్? కొంతవరకు రైటే మీరు అన్నది. ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్ అంటే ఇప్పుడు మన భారతదేశంలో డెఫినెట్గా ఇప్పుడు కన్నా కొంచెం డాక్టర్ ఇంపార్టెంట్. అనాదిగా డాక్టర్ అనేవాళ్ళు ఒక ప్రామినెంట్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ అండి. వీ షుడ్ స్టాండ్ యాజ్ ఎ ఎగ్జాంపుల్ ఫర్ ద other members in the society, not as a doctor, as a proper responsible citizen also. Absolutely. సో డెఫినెట్గా మనం రైజ్ చేయకపోతే, ఇంకా ఒక ఇంజస్టిస్ జరిగినప్పుడు మనం నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు? మన నుంచి 10 మంది నేర్చుకోవాలి.
ఆదర్శంగా. తప్పే అంటే యూజువల్గా మా హస్బెండ్ కూడా చెప్తాడు ఎవ్రీథింగ్ వైట్, అంటే వైట్ ఆర్ బ్లాక్ ఉండదు, గ్రే అనేది ఉంటుందని. మాకు ఇది ఐదర్ వైట్ ఆర్ బ్లాక్, అంటే గ్రే అనేది మాకు తెలియదు అనమాట. అంటే ఇప్పుడు ఈవెన్ పేషెంట్స్ కూడా ఇక్కడ ఇంజస్టిస్ అయిపోయి ఈవెన్ చాలాసార్లు మా ఎంప్లాయ్ ఇది తప్పు, ఇది చేయకూడదు అని చాలా వరకు ఫైట్ చేస్తాను. దానివల్ల మాకు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, లాసెస్ ఉన్నాయి. బట్ మన ప్రిన్సిపల్స్ అంతా వీ హ్యాడ్ టు స్టాండ్ అప్ టు ఆ లాసెస్ కానీ ఇది కానీ మన ఇండివిడ్యువాలిటీ, మనకొక నేచర్, మనకొక స్టాండ్ ఉన్నప్పుడు వీ షుడ్ నాట్ బాదర్ అబౌట్ దిస్. మనదేదో మనం అంటే మన స్టాండ్ ఏంటి సొసైటీలో, జస్టిస్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆన్ దట్ నోట్. థ్యాంక్ యూ. ఫస్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మీరు. అంటే యూజువలీ నేను ఇట్లాంటి సూపర్ డాక్టర్ సిరీస్ చేసేటప్పుడు కూడా కొంతమంది ఆంకాలజిస్ట్తో మాట్లాడినప్పుడు వాట్ ఇన్స్పైర్డ్ యూ టు సెలెక్ట్ దిస్ పర్టిక్యులర్ క్యాన్సర్ ఫీల్డ్ అని అడిగినప్పుడు చాలామంది చెప్పిన పాయింట్ ఏంటంటే, అసలు బిఫోర్ యూ సెలెక్టింగ్ దిస్ స్పెషలైజేషన్ నువ్వు చాలా ఫ్రస్ట్రేట్ అవుతావు, చాలా కేసెస్ని చూడాల్సి వస్తుంది, క్యాన్సర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రికరింగ్, చాలా పేషెన్స్ ఉండాలి, డిప్రెస్డ్ అవుతావు, మళ్ళీ ఒకవేళ క్యాన్సర్ పేషెంట్స్లో తగ్గి మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు, సో థింక్ ట్వైస్ బిఫోర్ యూ సెలెక్ట్ దిస్ అనే ఆప్షన్ చెప్పారు మా సీనియర్స్, మా గైడ్స్, మా టీచర్స్ అని చెప్పారు. అలా యూ బీయింగ్ అ లేడీ సర్జికల్ ఆంకాలజీ సెలెక్ట్ చేసుకోవడానికి వాట్ ఈస్ దట్ ఇన్స్పైరింగ్ పాయింట్ మ్యామ్? ఇన్స్పైరింగ్ పాయింట్ అంటే నేను జిప్మర్లో పీజీ చేశాను కదమ్మా. అది ఆ రోజుల్లో జిప్మర్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్, సూపర్ స్పెషాలిటీ లేదు అక్కడ. సో బట్ అంత ట్రీట్మెంట్ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా జరిగేది. అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు గైనిక్ అనుకో, గైనిక్ ఆంకాలజీ అంతా గైనిక్ డిపార్ట్మెంట్ ట్రీట్ చేసేది. ఇప్పుడు బ్రెస్ట్ ఆంకాలజీ అని జనరల్ సర్జరీలో ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ రోజుల్లోనే మాకు ట్యూమర్ బోర్డ్స్ ఉండేది గైనిక్ చేసేటప్పుడు. ట్యూమర్ బోర్డ్లో ఈ పేషెంట్స్ని చూస్తుంటే చాలామంది వచ్చేవాళ్ళు. అంటే అది ఫ్రీ హాస్పిటల్ అనమాట. అండ్ చాలా మెరుగైన వైద్యం అందుతుంది అక్కడ. ఇన్స్టిట్యూట్ కదా, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కదా, సెంట్రల్ ఫండ్స్ ఉంటే ప్రతిదీ ఫ్రీ అనమాట. ఈవెన్ కిమో డ్రగ్స్ కానీ ఆ రోజులు అంతా ఫ్రీ అనమాట. సో 4 స్టేట్ల నుంచి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక అన్నిటి నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. ఎస్పెషల్లీ ఆ రోజుల్లో ఇన్ని క్యాన్సర్ సెంటర్స్ ఎక్కడా లేవమ్మా. చెన్నైలో అడియార్ ఉండేది, ప్రైవేట్లో ఉండే, బట్ ప్రైవేట్ వైద్యం అందరికీ అఫోర్డబుల్ కాదు కదా. ఇప్పుడన్నా స్కీమ్స్ వచ్చినాయి, ఆరోగ్యశ్రీ అని, ఆయుష్మాన్ భారత్ అని. ఆ రోజుల్లో ఏమి స్కీమ్స్ లేవు. నేను చెప్పేది లేట్ 90s, 99, 2000 ఆ టైంలో. మేము పీజీ 99లో. సో ఆ టైంలో ఏమీ లేవు. సో ఇలాంటి క్యాన్సర్ వైద్యానికి ఫ్రీగా వస్తుందని అన్ని స్టేట్స్ నుంచి అది ఆ ఇన్స్టిట్యూట్కి వచ్చేవాళ్ళు అనమాట. సో అలా చేసి చూస్తుంటే ఎస్పెషలీ సర్వైకల్ క్యాన్సర్, ఉమెన్లో వచ్చే సర్వైకల్ క్యాన్సరు చాలా యంగ్ ఉమెన్, ఆ బెల్ట్ ఎస్పెషల్లీ తమిళనాడులో ఒక బెల్ట్లో చాలా ర్యాంపెంట్గా, ఇది హెచ్పివి వైరస్ వలన వస్తుంది కదా, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అనమాట. ఆ బెల్ట్లో చాలా ఎక్కువ కూడా అనమాట. చాలా ఎంత వందల మంది అంటే అంటే చాలా మదర్స్ ఆర్ వెరీ యంగ్ అనమాట. వాళ్ళు అసలు సర్వైకల్ టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్. అలాంటిది 3rd స్టేజ్ 4th స్టేజ్ దే ఆర్ సకమింగ్ టు ద డిసీజ్. అంటే వాళ్ళు ఆ డిసీజ్తో చనిపోవటం ఒకసారి చూశాను అనమాట. ఒక యంగ్ 30 years అని చనిపోతే, పిల్లలు జస్ట్ 8 years 7 years కిడ్స్ పక్కన. సో నాకేదో అది చూసి ఏదో ఆంకాలజీ అంటే ఇది జనరల్ దీనికన్నా కూడా ఐ షుడ్ గో టువర్డ్స్ ఆంకాలజీ అనే ఇది అప్పుడు ఏర్పడిందనమాట. సో నౌ దట్ యు ఆర్ అ గైనిక్ సర్జికల్ ఆంకాలజిస్ట్. సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ గైనిక్ ఆంకాలజిస్ట్ కూడా. అబ్సల్యూట్లీ. సో మేడం, స్టార్ట్ చేస్తే అబౌట్ క్యాన్సర్స్ అండ్ విమెన్ స్పెషల్లీ దీని గురించి మాట్లాడితే, మహిళలకి ఎన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అండ్ ఏ రకమైనటువంటి క్యాన్సర్ ఎక్కువ ఇవాళ రోజుల్లో డ్రాస్టిక్గా పెరిగిపోతుంది, ఏ క్యాన్సర్ ఎక్కువ విమెన్కి ఒక ఎనిమీలాగా తయారవుతుంది? బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మ, రొమ్ము క్యాన్సర్ అనమాట. ప్రతి 28 మంది స్త్రీలలో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. ఇది యాక్చువల్లీ ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతికి పరిమితమైన ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో స్త్రీలలో ఇప్పుడు అత్యధిక శాతంలో వస్తుందన్నమాట. ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ హైయెస్ట్ ఉండేదన్నమాట. రాను హైజీను మన దీని వల్ల కొంతవరకు తగ్గుతుంది. అయినా కానీ బ్రెస్ట్ క్యాన్సర్ సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది. దీనికి కారణం ఏమంటే అతివేగంగా మారుతున్న మన జీవన శైలి కూడా అనమాట. ఇది ఒకప్పుడు డిసీజ్ ఆఫ్ ద వెస్ట్ అనేవాళ్ళం అనమాట. ఇది యాక్చువల్లీ కొంచెం హై సోషియో ఎకనామిక్ ఉమెన్లోనే ఎక్కువ ఉండేదన్నమాట. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ అందరికీ వస్తుంది. అండ్
ఇప్పటికీ కంపేర్ చేస్తే అర్బన్ ఉమెన్లో ఎక్కువ ఉంటుంది శాతం, రూరల్ ఉమెన్తో కంపేర్ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్. అంటే లైఫ్ స్టైల్ అమ్మ, లైఫ్ స్టైల్. అండ్ మీరు చూడండి అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు మా జనరేషన్కి ఇప్పుడు మన జనరేషన్, ఈ జనరేషన్కి చూసుకుంటే ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు ఒక అమ్మాయిని టీనేజ్ నుంచి మనం చూసుకున్నాం అనుకో, ఆ జనరేషన్లో మెనార్కి ఎప్పుడు వచ్చేది, పెద్ద మనిషి అయ్యేది 14-15, ఇప్పుడు 10-11 ఇయర్స్. ఏజ్ ఆఫ్ మెనార్కి తగ్గింది. ఏజ్ ఆఫ్ మెనోపాస్ కూడా 45-48కి వచ్చేది అంతకుముందు. ఇప్పుడు 50-52 కూడా ఉమెన్ ఆర్ మెన్సెస్ వస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఎక్కువ ఉండేవాళ్ళు, 4, 5, 10 కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు. అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ పెరిగింది. అదే కాకుండా మన తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీరు అన్నీ కలుషితం. మనం మొత్తం హార్మోన్ డ్రివెన్ కదా. ఇప్పుడు పాలు కానీ, నాన్ వెజిటేరియన్ మాంసాహారం కానీ, ఇదంతా హార్మోన్ డ్రివెన్, ఆర్టిఫిషియల్గా చేసిందనమాట. సో హార్మోన్తో గ్రో చేసినవి ఇవన్నీ అనమాట. దీని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది బాడీ మీద. ఇవన్నీ కారణాలు. అదే కాకుండా ఒక ఊబకాయము, లైఫ్ స్టైల్, సెడెంటరీ, కూర్చొని చేసే ఉద్యోగాలు, వ్యాయామం లేకపోవటం, ఇవన్నీ కూడా కారణాలు. సో బేసికలీ అండి 90% ఆఫ్ ది క్యాన్సర్స్, మరీ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ అయితే అర్లీగా కనుక మనం దాన్ని డిటెక్ట్ చేసుకోగలిగితే వీ కెన్ ఐదర్ ప్రివెంట్ ది డ్యామేజ్ ఆర్ అట్లీస్ట్ అది ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి మనం హెల్ప్ చేసుకోవచ్చు అని అంటారు. బ్రెస్ట్ క్యాన్సరే కాదు, ఏ క్యాన్సర్ అయినా కూడా కీ టు సక్సెస్ అంటే లాంగ్ టర్మ్ మంచి ప్రోగ్నోసిస్, లాంగ్ టర్మ్ సర్వైవల్కి కీ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అమ్మా. ఇప్పుడు మనం ఎన్ని మందులైన ఉన్నాయి, చాలా అత్యాధునికమైన వైద్యం వచ్చిందంట, అది నిజమే. రోజు రోజుకి రీసెర్చ్ జరుగుతుంది, రోజు రోజుకి కొత్త మాలిక్యూల్ వస్తుంది మార్కెట్లోకి. ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీ చాలా వచ్చినాయి అనమాట. ఎన్ని వచ్చినా కానీ ఎర్లీ డిటెక్షన్ చేస్తేనే మనకు లాంగ్ టర్మ్ సర్వైవల్ ఉంటుందన్నమాట. సో ఎర్లీ డిటెక్షన్ చేసి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అయితే అట్లీస్ట్ ఎర్లీ డిటెక్షన్కి కొన్ని ఉన్నాయి, స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి. సో అందుకనే ఎప్పుడు చెప్తాం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళినా ఎవ్రీ ఉమెన్ అనమాట 40 దాటాక, అంటే మామూలుగా అమెరికన్ క్యాన్సర్ గైడ్ లైన్స్లో 40 నుంచి 45 వరకు రిస్క్, 45 నుంచి రెగ్యులర్గా మ్యామోగ్రఫీ చేయించుకోవాలని. కానీ మన దేశంలో ది ప్రాబ్లం ఏంటంటే కంపేర్ టు వెస్ట్ 10 years ఏజ్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ లెస్. సో మనం 10 ఏళ్ళు అంటే ముందు వస్తుంది మనకి యావరేజ్ ఇన్సిడెంట్. సో మన ఉమెన్ 40 నుంచి స్టార్ట్ చేస్తేనే బెటరు. 40 నుంచి ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే బెటర్. ఎందుకంటే మేము చూసాం కదా కోవిడ్ అప్పుడు 1 or 2 years మిస్ అయిన వాళ్ళు అగ్రెసివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి కదా, ట్రిపుల్ నెగిటివ్. అది 2 years ఈజ్ ఎ లాంగ్ టైం. ఒక్కోసారి మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే బెటరు. అందులో రిస్క్ ఉన్నవాళ్ళు అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి వేరే ప్రోటోకాల్ ఉంటుంది స్క్రీనింగ్. మ్యామోగ్రఫీ అండ్ ఎంఆర్ మ్యామోగ్రామ్ అంటే ఎంఆర్ఐ, బ్రెస్ట్ ఎంఆర్ఐ కూడా చేస్తాం అంటే ఇయర్లీ. అదొకటి ఇదొకసారి ఎవ్రీ 6 months. ఈ 6 months మ్యామోగ్రఫీ చేస్తే నెక్స్ట్ 6 monthsకి ఎంఆర్ మ్యామోగ్రామ్ చేస్తాం అనమాట. అట్లా హై రిస్క్ అంటే బ్రకా పాజిటివ్, అంటే బ్రకా అనే జీన్ వంశపారంపర్యంగా వస్తుందన్నమాట. ఆ జీన్ పాజిటివ్ వస్తే చాలా హై ఛాన్సెస్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆ టెస్ట్ వచ్చింది, బ్లడ్ టెస్ట్ చేస్తే ఆ జీన్ పాజిటివ్ ఆర్ నెగిటివా తెలుస్తుంది. ఒకవేళ నిజంగా పాజిటివ్ వస్తే అయితే బ్రెస్ట్, అంజలినా జోలీ గారు పాజిటివ్ వస్తే మీకు తెలుసు అందరికి, షీ హాజ్ రిమూవ్డ్ బైలేటరల్ మాస్టెక్టమీ చేయించుకొని రీకన్స్ట్రక్షన్ చేయించుకుంది. అది మనం ఐదర్ వాళ్ళకి కౌన్సిల్ చేసి పేషెంట్ ఇష్టం, అది ఐదర్ దే గో ఫర్ మాస్టెక్టమీ, బైలేటరల్ మాస్టెక్టమీ, రీకన్స్ట్రక్షన్, ఆర్ దే కెన్ ఆప్ట్ ఫర్ దిస్ స్క్రీనింగ్, రెగ్యులర్ స్క్రీనింగ్. సో మనం ఆ స్క్రీనింగ్లో బ్లడ్ టెస్ట్లో కానీ పాజిటివ్ వస్తే మేడం, ఒకవేళ క్యాన్సర్ లేకపోయినా సరే మనము ఆ ఆపరేషన్ చేసేసుకోవడమేనా? వచ్చే ఛాన్స్ వెరీ హై లైఫ్ టైంలో. అచ్చా, కాబట్టి అసలు బ్రెస్టే తీసేస్తే ఇంకా అసలు క్యాన్సర్ అప్పుడు కూడా 90% రిస్క్ రిడక్షన్ ఉంటుందన్నమాట. దాంతోపాటు ఫ్యామిలీ కంప్లీట్ అయితే బైలేటరల్ ఓవరీస్ కూడా తీసేస్తారు. అప్పుడు ఓవరీస్ తీసే వల్ల ఓవేరియన్ క్యాన్సర్ 90% రిస్క్ తగ్గుతుంది అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. అచ్చా. సో ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల హై రిస్క్ ఉన్న పేషెంట్స్కి అట్లీస్ట్ ఒక డైరెక్షన్ ఉంటుంది. అండ్ నార్మల్ పీపుల్కి 40 years తర్వాత మీరు స్క్రీనింగ్ చేయించుకోవచ్చు అని చెప్తున్నారు. చేయించాలి, రెగ్యులర్గా చేయించాలి మ్యామోగ్రఫీ. ఒకటి మేడం, ఈ ఇందాక మీరు అన్నారు చూడండి, ఈ మారుతున్న లైఫ్ స్టైల్ అని చెప్పేసి, దానికి సంబంధించి మేబీ ఫాస్ట్ ఫార్వర్డ్ ఫ్యాషన్
అంటే మేబీ ఎక్స్పోజర్ టువర్డ్స్ కెమికల్స్, కాస్మెటిక్స్ అండ్ అండర్ గార్మెంట్స్, సింథటిక్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల కానీ, టాల్కమ్ పౌడర్స్ యూస్ చేయడం వల్ల కానీ, డియోడ్రెంట్స్ యూస్ చేయడం వల్ల కానీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అన్న మాటలో ఎంత నిజం ఉంది? అది నిజమేం కాదమ్మా, ఎక్కడ స్టడీస్ ప్రూవ్ చేయలేదు అలా వస్తుందని. అది అపోహ, మిత్ లాగా అనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా దీనివల్ల వస్తుంది, టాల్కమ్ పౌడర్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అని ఎక్కడ ప్రూవ్ చేయలేదు. బట్ టాల్కమ్ పౌడరు ఇప్పుడు పిల్లలు కదా వెజైనా దగ్గర డైపర్ దగ్గర వేస్తే ఒకవేళ వెజైనా నుంచి ఓవరీస్ లోపలికి వెళ్ళి ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ ఉంది టాల్కమ్ పౌడర్ పెరిటోనియల్ సర్ఫేస్లో తగిలితే అనే కొన్ని స్టడీస్ ఉన్నాయి. కానీ టాల్కమ్ పౌడర్ వలన, ఈ డియోడ్రెంట్స్ వలన, ఈ సింథటిక్ బ్రాస్ వలన బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని మాత్రం ఎక్కడ స్టడీస్ లేవు. రైట్. సో మేడం, ఇప్పుడు విమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు ఇంకా ఎలాంటి టైప్స్ ఆఫ్ క్యాన్సర్కి రిస్క్ ఎక్కువ ఉంది? అంటే ఏ క్యాన్సర్, ఇప్పుడు మెన్లో వచ్చే క్యాన్సర్లు ఏ అయినా రావచ్చమ్మా ఉమెన్కి కూడా. ఎక్స్ట్రా ఏంటంటే ఉమెన్కి బ్రెస్ట్ అండ్ గైనకలాజికల్ మ్యాలిగ్నెన్సీ శాతం ఎక్కువ. అట్లానే ఇప్పుడు బ్రెస్ట్ తర్వాత ఎక్కువ గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ ఒకప్పుడు చాలా ర్యాంపెంట్ ఉండేది. అండ్ ఇప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలలో, లో సోషియో ఎకనామిక్ ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్ చాలా అధిక శాతంలో ఉంది. ఇప్పుడు కూడా ఇట్ ఈజ్ టోటలీ ప్రివెంటబుల్ క్యాన్సర్. ఈనాటికి కూడా ప్రతి 8 నిమిషాలకి ఒక స్త్రీని మనం దేశం వ్యాప్తంగా కోల్పోతున్నాం సర్వైకల్ క్యాన్సర్తో. సో అది ఇంకా ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఇప్పుడు పిల్లలకి వ్యాక్సినేట్ చేయమని చెప్తున్నాం. టీనేజ్ గర్ల్స్కి మ్యారిటల్ అంటే ఏజ్ ముందే వ్యాక్సినేట్ చేయమని చెప్తున్నాం. సో దట్ అట్లీస్ట్ 90-95% ప్రొటెక్షన్ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా. సో ఎట్లా మేడం ఆ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ డోస్ ఎప్పుడు వేయాలి, దాని తర్వాత డోస్ ఎప్పుడు? అంటే 1, 2 and 6 monthsకి వేస్తారు యూజువల్గా 3 డోస్. ఇప్పుడు కొన్ని స్టడీస్ గార్డ్స్లు 9 అయితే 2 డోస్ ఇస్తారు. కొన్ని స్టడీస్ అసలు 1 డోస్ కూడా చాలని వచ్చినాయి. అవి ఇంకా అంటే స్టాండర్డ్ ఆఫ్ కేర్ అని కొన్ని స్టడీస్ ఉన్నాయి. బట్ అది ఇంకా స్టాండర్డ్ లేదు. 2 డోసెస్కి చాలా ఎక్కువ స్టడీసే ఉన్నాయి. బట్ ఇప్పటికైతే 3 డోసెస్ ఇస్తున్నారు అందరూ. అండ్ ఫస్ట్ డోసు ఎంత ఏజ్లో వేసేసి? ఏజ్ అంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి అమ్మ వాళ్ళు ఇచ్చిన అమెరికన్ వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం 9 to 26 years అన్నారు. 9 years నుంచి, ఎందుకంటే ఎర్లీగా ఇస్తే ఇమ్యూనోజెన్సిటీ ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుందని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. సో ఎర్లీగా ఇస్తేనే బెటర్. సో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అని అంటే రఫ్గా ఒక 10 years ఆఫ్ ఏజ్, 10, 11, 12, 13 అలా ఇవ్వచ్చు. సో 10 years నుంచి ఎప్పుడైనా ఇవ్వచ్చు హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వచ్చు. డెస్పైట్ హెచ్పివి వ్యాక్సిన్ 90% ఎఫికసీ అని స్టడీస్ చెప్తున్నప్పటికీ కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది. కాబట్టి కొంచెం జనాల్లో ఆ సోషల్ ట్యాబు ఉందా అండి? అందుకని ఈ వ్యాక్సిన్ మాకు వద్దు అని అనడం అలా లేదమ్మా. అట్లా ఏం లేదు. ఈ వ్యాక్సిన్ అందరికీ లైఫ్ టైంలో హెచ్పివి వ్యాక్సిన్ అనేది చాలా మందికి ఎక్వైర్ అవుతుంది. బట్ వాళ్ళ ఇమ్యూనిటీ వల్ల దే షెడ్ దట్ వైరస్ ఆఫ్. ఎప్పుడైతే ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉందో అప్పుడు ఒక్కొక్కసారి కొన్ని హై రిస్క్ వైరసెస్, ఇప్పుడు క్యాన్సర్ కాజింగ్ హెచ్పివి 16 and 18 అలాంటి వైరసెస్ ఆ సర్వైకల్ క్యాన్సర్ ఆ టిష్యూస్తో చొచ్చుకుపోయి ఆ సెల్స్లో డిఎన్ఏతో ఇంటిగ్రేట్ అయ్యి ఆ చేంజెస్ డిఎన్ఏ సెల్లో చేంజెస్ చేస్తాయి అన్నమాట. అది ఒకసారి కాదు. ఫస్ట్ డిస్ప్లేషియా కూడా 3 stages ఉంటుంది అనమాట. 1, 2, 3 అని. తర్వాత ఇన్సిట్యూ వస్తుంది, తర్వాత ఇన్వేషన్ వస్తుంది క్యాన్సర్. ఈ స్టేజ్ అంతా తీసుకుంటే 10 ఏళ్ల పాటు టైం ఉంటుందమ్మా. అంటే ఎట్లా మేడం ఎక్స్ప్లెయిన్ చేయరా ఆ స్టేజెస్ని కాస్త? ఇప్పుడు ఫస్ట్ యాక్చువల్గా హెచ్పివి వైరస్ ఉన్నా కూడా చాలాసార్లు ఇమ్యూనిటీ ఉమెన్కి బాగుంటే అదే ఆ వైరస్ దానంతా అది వెళ్ళిపోతుంది, బాడీ నుంచి షెడ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఇప్పుడు ఇమ్యూనిటీ లో ఉన్నా, ఒక్కొక్కసారి హై రిస్క్ వైరసెస్ 16, 18 క్యాన్సర్ కాజింగ్ వైరస్ అలాంటివి అక్కడే ఉండిపోయి దీర్ఘకాలికంగా ఆ సెల్స్లోకి చొచ్చుకుపోయి లోపలికి వెళ్ళిపోయి ఆ డిఎన్ఏతో ఇంటిగ్రేట్ అవుతాయి. ఆ డిఎన్ఏతో ఇంటిగ్రేట్ అయ్యి ఆ రిప్లికేషన్ అప్పుడు అబ్నార్మల్గా రిప్లికేట్ ఆ సెల్స్లో చేంజెస్ చేస్తాయి అన్నమాట. నార్మల్ సెల్ని డిస్ప్లాస్టిక్ సెల్గా చేస్తుంది అనమాట. దాన్ని సర్వైకల్ డిస్ప్లేషియా అంటారు. సర్వైకల్ ఇంట్రాఎపిథీలియల్ నియోప్లాజం అంటారు. దాన్ని 1, 2, 3 డిపెండింగ్ ఆన్ ఆ మైక్రోస్కోపిక్ ఫైండింగ్ ప్రకారం డివైడ్ చేస్తారు. ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 2, తర్వాత 3గా మారుతుంది. ఆ తర్వాత ఇన్సిట్యూ అంటారు. ఇన్సిట్యూ అంటే క్యాన్సర్ అంటే ఆ సెల్ క్యాన్సర్ సెల్ లాగా ఉంటుంది, కానీ దానికి బేస్మెంట్ ఇన్వేడ్ చేయదు. అంటే దానికి వేరే స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఉండదు, అక్కడ వరకే పరిమితమై ఉంటుందన్నమాట. అది కూడా ప్రీ క్యాన్సరస్ స్టేజ్ కిందకే వస్తుంది, ఇంకా క్యాన్సర్ కాదు. స్టేజ్ 0 ప్రీ క్యాన్సరస్ కిందే వస్తుంది.
మళ్ళీ అది ఇన్వేషన్ ఉన్నప్పుడే అది క్యాన్సర్ అంటారు. దాంట్లో స్టేజ్ 1, 2, 3, 4 అని సో వన్స్ ఉంటుంది. ఇన్వేషన్ జరిగిన తర్వాత స్టేజెస్ ఆఫ్ ది క్యాన్సర్ క్యాన్ బి క్లాసిఫైడ్ యాస్. అవును దానికి సర్విక్స్ వరకే పరిమితం అయితే అది 1 ఉంటుందన్నమాట. పక్కనెమ్మటి అది 1లో కూడా 1A 1B ఉంటుంది. పక్కనెమ్మటికి వెళ్తే పారామెట్రియంకి అది వెళ్తే 2A 2B అట్లా వెజైనాకి వెళ్తే అలా క్లాసిఫై చేయాలి. 3 అంటే లింఫ్ నోడ్స్కి వేరే చోటకి స్ప్రెడ్, 4 అంటే డిజిటల్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతాం. ఇట్లా క్లాసిఫై చేస్తాం అనమాట. యూజువల్గా ఏంటంటే ఇది నార్మల్ సెల్ నుంచి డిస్ప్లేషియా, తర్వాత ఇన్సిట్యూ మ్యాలిగ్నెన్సీ ఇలా మారటానికి ఒక 10 ఏళ్ల పాటు టైం. 10 ఏళ్ళు పడుతుంది. మనం ఆ డిస్ప్లేషియా టైంలోనే ఐడెంటిఫై చేయలేమా మేడం? చేయగలము, అదే కదా ప్రాబ్లము. స్క్రీనింగ్ ఇప్పుడు వెస్ట్లో పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ఉంటుంది. ఆల్ ఎలిజిబుల్ ఉమెన్కి ఇప్పుడు ప్యాప్స్మియర్ ఎవ్రీ 3 years, DNA టెస్ట్ చేస్తే ఎవ్రీ 5 years. గవర్నమెంటే పిలిచి చేస్తుందమ్మా. ఎక్కడ? వెస్టర్న్ కంట్రీ. మనకి ఇప్పుడు అధిక జనాభా ఉన్న దేశం కాబట్టి, బడ్జెట్ వైజ్ కూడా హెల్త్ తక్కువ కాబట్టి మన దేశంలో అది పాసిబుల్ అవ్వకపోవచ్చు. అయినా కానీ ఇప్పుడు చాలా వరకు ఏఎన్ఎమ్స్లో ఆ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు లో రిసోర్స్ సెట్టింగ్లో విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎస్టిక్ యాసిడ్ అంటే ప్యాప్స్మియర్ కూడా చెయ్యక్కల. ప్యాప్స్మియర్ చేయాలి, మళ్ళీ ఆ స్లైడ్స్ చేసి వేరే చోటకి ట్రాన్స్పోర్ట్ చేయాలి, సమ్ ఎక్స్పర్ట్ పెథాలజిస్ట్ షుడ్ రిపోర్ట్, అవన్నీ లేకుండా 5% గ్లేషియల్ ఎస్టిక్ యాసిడ్ ఆ సర్విక్స్కి పూస్తే చేంజెస్ ఎబ్నార్మల్గా ఉన్న ఏరియా వైట్గా తయారవుతుందన్నమాట. అది ఏఎన్ఎమ్స్ ఎక్స్టర్నల్ ఫౌండింగ్సే మనం ఎక్స్టర్నల్ ఫైండింగ్స్ ఇప్పుడు పారామెడిక్స్ అంటే డాక్టర్స్ యొక్క పారామెడిక్స్ కూడా నేర్పించి వాళ్ళు కూడా చేస్తున్నారనమాట. ఇప్పుడు అబ్నార్మల్గా బాగా వైట్ ఉందనుకో అక్కడ నుంచి బయాప్సీ చేస్తాం. వాళ్ళు చేయలేకపోతే అలా అబ్నార్మల్గా ఉన్నాయి వేరే హైయర్ సెంటర్స్కి పంపటం అనమాట. ఇది ఇంకా కొంచెం ఈజీగా అందరికీ కూడా లో రిసోర్స్ సెట్టింగ్ WHO డెవలపింగ్ కంట్రీస్కి ఇచ్చిన మెథడాలజీ ఇది. బట్ ఇది ఎంతవరకు ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఈ విధంగా అందుకని కొంతవరకు తగ్గింది సర్వైకల్ క్యాన్సరు. బట్ ఇంకా మన ఇండియాలో చాలా ర్యాంపెంట్గా 1/5 ఆఫ్ ద వరల్డ్స్ బర్డన్ మన ఇండియాలో ఉందన్నమాట. అదే మీరు 10 ఏళ్ల పాటు అన్నారు. ఆ 10 ఏళ్ల పాటు ఎప్పుడు ఒక ఉమెన్ని ఒక జస్ట్ సర్వైకల్ ఎగ్జామినేషన్ చేసినా కానీ మనకు తెలుస్తుంది. అలాంటిది అసలు ఎగ్జామినేషనే ఉండక ఈ 10 ఏళ్ళు చేంజెస్ అయ్యి మళ్ళీ క్యాన్సర్ అయ్యి 1, 2, 3 స్టేజ్లో వస్తున్నారు మన దగ్గరికి. అది చాలా దురదృష్టం, చాలా అన్ఫార్చునేట్. యాక్చువల్గా అండి ఈ హెచ్పివి వైరస్ వల్ల వచ్చే సర్వికల్ క్యాన్సర్ గురించి అవగాహన ఉంది, కానీ శానిటరీ ప్యాడ్స్ విమెన్స్ హైజీన్ బేస్ చేసుకొని ఈ క్యాన్సర్ ఎట్లా వస్తుంది, సర్వికల్ క్యాన్సర్ అంటే శానిటరీ ప్యాడ్స్కి సర్వికల్ క్యాన్సర్కి రిలేషన్ ఏంటి? శానిటరీ ప్యాడ్కి సర్వైకల్ క్యాన్సర్కి ఎంత రిలేషన్ ఎక్కడా లేదు, కానీ బట్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అదొక్కటే రిలేషన్, కానీ శానిటరీ ప్యాడ్స్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని ఏమీ లేదు. మేబీ ఆ శానిటరీ ప్యాడ్స్లో ఉన్నటువంటి కెమికల్ సబ్స్టెన్సెస్ ఓవర్ రియాక్ట్ అయ్యి ఆ పర్టికులర్ సర్విక్స్ రీజియన్ క్యాన్సర్ వస్తుంది అలా ఎక్కడా లేదమ్మా. శానిటరీ ప్యాడ్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఎక్కడ ఇవ్వలేదు. ఓకే, సో ఏది బెటర్ మేడం హైజీన్ పరంగా? ఒకప్పుడు ఫాలో అయినటువంటి ఆ క్లాత్ ప్యాడ్స్ యూజ్ చేయడం బెటరా, లేకపోతే ఈ కెమికల్ ప్యాడ్స్ శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేయడం బెటరా? ఏదైనా అది పర్సనల్ కంఫర్ట్ అమ్మా. ఏదైనా ఏంటంటే ముందు ఎక్కువసేపు అక్కడ స్టాగ్నెంట్గా లేకుండా బ్లడ్ నుంచి ఆర్గానిజమ్స్ గ్రో అవుతాయి బ్లడ్ ఎక్కువసేపు ఉంటే. అలా హైజీనిక్గా చూసుకోవటం అది బెటర్. ఈ బ్రాండు ఆ బ్రాండ్ అని ఈ పేపరా అది కాదు ముఖ్యం. ఓకే సో కమింగ్ టు ది నెక్స్ట్ సెట్ ఆఫ్ క్యాన్సర్స్ మేడం, ఇంకా ఓవేరియన్ క్యాన్సర్ అమ్మ డేంజరస్ క్యాన్సర్ అంటారు ఓవేరియన్స్ క్యాన్సర్ని. ఎందుకంటే అది చాప కింద నీరులాగా మనకు చివరి వరకు తెలియదు. అంటే ఓవేరియన్ క్యాన్సర్ మోర్టాలిటీ ఎక్కువ, స్టిల్ ఇంత అడ్వాన్స్ అయిన సైన్స్ 40% 5 years సర్వైవల్ రేట్ అని ఉంది. బట్ ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఎర్లీ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో రికగ్నైజ్ అయితే డయాగ్నోస్ అయితే దానికి కూడా more than 95% క్యూర్ రేట్ ఉంటుంది. ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఏంటంటే మనకి మన దగ్గరికి వచ్చేసరికి ఓవేరియన్ క్యాన్సర్ 3rd స్టేజ్లోనే వస్తారు యూజువల్గా. ఎందుకంటే దీని సిమ్టమ్స్ చాలా స్వల్పంగా ఉంటాయమ్మా. అంటే ఏదో అన్నం అరగనట్టుంటాం, కొంచెం తినగానే పొట్ట ఉబ్బిపోయినట్టుంటాం, ఏదో మలమూత్ర విసర్జనలో కొంత తేడా, పెద్ద మాస్ ఉన్నాయనుకో, యుట్రస్ మధ్యలో ఉంటుంది, బ్లాడర్ ముందు వెనక రెక్టమ్ ఉంటుంది. సో ఆ పక్కన ఓవరీస్ ఉంటాయి. ఆ ఓవేరియన్ ట్యూబర్ పెద్దదయ్యి ఐదర్ బ్లాడర్ని కానీ వెనక రెక్టమ్ని కానీ కొంచెం ప్రెస్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ వెళ్ళాల్సి వస్తాం, ఫ్రీక్వెంట్గా మోషన్కి వెళ్ళాల్సి వస్తాం. ఏంటంటే చాలా అజీర్ణంగా ఉంటాం. ఇవన్నీ డైలీ లైఫ్ స్టైల్లో ఉమెన్ ఏమనుకుంటారంటే ఏదో అరగలేదులే, ఏదో అజీర్ణం ఉందిలే, ఏదో గ్యాస్ట్రైటిస్లే అని చాలా రోజులు ఏయో ప్యాన్ ట్యాబ్లెట్ అవి వేసుకొని వాళ్ళు చాలా అలా
గడిపేస్తారు ఎంత గడిపినా చివరి స్టేజ్లో పొట్టంతా ఉబ్బిపోయి ఏదో బాగా అబ్డామినల్ పెయిన్ వస్తేనో లేకపోతే ఎస్ఐటీస్ లాగా పొట్టంతా నీరు చేరినప్పుడే మన దగ్గరకు వస్తారనమాట. అందుకని యూజువల్గా వాళ్ళు 70% స్టేజ్ 3లో వస్తారనమాట. సో ఇంకా యూజువల్గా ఏంటంటే అంత స్టేజ్ 3లో క్యూర్ అనే దానికన్నా ప్రొలాంగేషన్ ఆఫ్ సర్వైవల్ అనేది ఉంటుంది. అంటే ఫస్ట్ సర్జరీ చేస్తాము, కీమో ఇస్తాము, రేడియేషన్ యూజువల్గా ఉండదు ఓవరీలో, మళ్ళీ కొన్ని రోజులు మానిటర్ చేస్తాం పేషెంట్ని. యూజువల్గా అంటే అంత థర్డ్ స్టేజ్ వచ్చిన వాళ్ళు యూజువల్గా 1-2 yearsకి రికవర్ అవుతారు. మళ్ళీ రికవర్ అయినప్పుడు మళ్ళీ కొంచెం కీమో ఇస్తాము. అట్లా ప్రొలాంగేషన్ ఆఫ్ అంటే మనం ఏమేంటంటే లైక్ ఇప్పుడు క్యాన్సర్ కూడా లైక్ ఎనీ అదర్ క్రానిక్ డిసీజ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటుంది కదా, ఇప్పుడు డిసీజ్ ఉంటుంది, అది తగ్గదు ఎక్కడికి. ఒకసారి వచ్చిందంటే డయాబెటీస్ తగ్గదు. వీ లీవ్ విత్ ద డిసీజ్. మనం డిసీజ్తోనే బతుకుతాం. కానీ ఆ డిసీజ్ ఒక్కొక్కసారి డయాబెటీస్ కూడా ఎక్సెసర్బేషన్స్ ఉంటాయి, ఫ్లేర్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది వచ్చినప్పుడు దాన్ని ట్రీట్ చేసుకోవటం, మళ్ళీ మామూలుగా మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు క్యాన్సర్ కూడా చేయడానికి కూడా కష్టం. అది క్యాన్సర్ కూడా ఎనీ అదర్ క్రానిక్ డిసీజ్ లాగా తీసుకొని వీ షుడ్ మెయింటైన్ ద లైఫ్ స్టైల్. అండ్ ఒక పేషెంట్ ఉండేది, మా పేషెంట్ పెద్ద ఆవిడ ఒక 100 కీమోథెరపీస్ అయినా తీసుకునేది. అమ్మ మైండ్ సెట్ అట్లా లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎక్కడైనా వచ్చి కీమో తీసుకుని, బట్ ఆమె లైఫ్ స్టైల్ చక్కగా ఆమె పని ఆమె చేసుకునేది, వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తాము, డిన్నర్స్కి వెళ్తాం, అన్నీ చూసుకునేది. బట్ వెన్ ఎవర్ రికరెన్స్ వచ్చినప్పుడు షీ యూస్ టు టేక్ కీమోథెరపీ. అట్లా మైండ్ సెట్ డిపెండ్ ఆన్ ద ఇండివిజువల్ అనమాట. పాజిటివ్ యాటిట్యూడ్తో. ఇప్పుడు ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ఇప్పుడు ఆవిడ లాగా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, క్యాన్సర్ వచ్చినా కూడా దే కెన్ స్టిల్ లీడ్ అ నార్మల్ లైఫ్. పాసిబుల్? అది పాసిబుల్. చాలా మందిని చూస్తా. అంటే నార్మల్ లైఫ్ అంటే కొంతవరకు ఆ కీమో అప్పుడు ఇబ్బంది అనేది ఉంటుంది తాత్కాలికంగా, బట్ దాన్ని అధిగమించి చాలామంది వాళ్ళ లైఫ్ స్టైల్ బాగా లీడ్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు లైఫ్ స్టైల్ అన్న మాట వింటే అండి 30-50% ఆఫ్ ది క్యాన్సర్స్ ప్రాపర్ లైఫ్ స్టైలు, మంచి డైట్ తీసుకుంటే ప్రివెంట్ చేయగలము అని చెప్పి WHO ఎస్టిమేట్స్ విన్నాం. అయితే మన కిచెన్లో ముఖ్యంగా మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ ఫుడ్స్ తింటే క్యాన్సర్ని నివారించవచ్చు, అండ్ మనకి తెలుసో తెలియకో కిచెన్ అలవాట్లలో మనం రెగ్యులర్ దైనందిక జీవితంలో చేసే ఎలాంటి ప్రాక్టీసెస్ వల్ల దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ క్యాన్సర్ అంటే ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అమ్మా. చాలామంది అడుగుతారు డైట్. ఫస్ట్ ఏదైనా రాగానే మన ఇండియన్స్ ఎస్పెషలీ వేరే కన్సర్న్స్ ఏముండవు. అన్నీ తినొచ్చా, ఏమి తినొచ్చు, ఒక్కొక్కసారి అయితే అన్నీ తినొచ్చమ్మా, పత్యమేమని స్పెసిఫిక్ ఫుడ్, ఫిష్ తినొచ్చా, చికెన్ తినొచ్చా, మటన్ తినొచ్చా, అన్నీ తినొచ్చా అని చెప్పాం కదా అన్నా కూడా వాళ్ళకి అతృప్తి అనమాట. ప్రతిదీ అడగాలి డాక్టర్ని, అడిగి తెలుసుకుంటేనే వాళ్ళకి తృప్తి కూడా, ఎస్పెషల్లీ సాటిస్ఫాక్షన్ మన ఇండియన్ దిస్ థింగ్లో. సో మన భారతదేశంలో మనకి అదే పేషెంట్స్ కానీ ఫస్ట్ వచ్చేది ఏ ఫుడ్, ఏదైనా డిసీజ్ కానీ దేనికైనా బారిన పడితే ఏ ఫుడ్ తినాలనేది మేజర్ కన్సర్న్, మేజర్ ఇష్యూ అనమాట. చాలామందికి మిత్స్ ఉంటాయి. అంటే సర్జరీ అయిన తర్వాత పప్పు చాలామంది కొంచెం నార్త్ ఇండియన్స్ అయితే రైస్ తినరు, రైస్ తింటే చీమ వస్తుందేమో అనేతో. మన సౌత్ ఇండియాలో అయితే పప్పులు తినరు, పప్పులు తింటే చీమ వస్తుందా. వాళ్ళకి మనం చెప్పాలి పప్పులు అనేది ప్రోటీన్, అవి తింటేనే ఊండ్ హీల్ అవుతుంది. అది కూడా తినకపోతే ప్రోటీన్ రాదు కదా. యూజువల్లీ వెజిటేరియన్స్కి ప్రోటీన్ రాదు. అది మనం రీఇన్ఫోర్స్ చేయాలి. బట్ మనం యూజువల్గా డాక్టర్స్ చెప్తే వాళ్ళకి యూజువల్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు, మళ్ళీ అలవాట్లు మార్చుకుంటారు. బట్ అంటే మన నేను అది ఎప్పుడు నేను ఎక్కడైనా అవేర్నెస్కి వెళ్ళినా నేను ఇది చెప్తాను. అంటే యాజ్ ఏ లేడీస్ మన ట్రెడిషన్, మన అంటే ఏజ్ ఓల్డ్ గ్రాండ్ మదర్స్ కిచెన్ అంటాం కదా, మన పూర్వీకుల నుంచి మనకు అలవాటైన ఆహార పద్ధతులు అనేది చాలా గొప్ప అలవాట్లమ్మ, చాలా గొప్ప బ్యాలెన్స్డ్ డైట్ మనది, సమతుల్యమైన ఆహారం మన కల్చర్లో మనం రోజు తినే ఆహారం. అలాంటిది మనం రాను అట్లీస్ట్ మన జనరేషన్, ఈ జనరేషను వెస్టర్నైజేషను, ఫాస్ట్ ఫుడ్స్కి దే ఆర్ నాట్ లైకింగ్ వాట్ వీఆర్ ప్రిపేరింగ్ ఎట్ హోమ్. మోస్ట్ ఆఫ్ ద కిడ్స్ అంటే అందరూ పిల్లలు చాలా వరకు అంతే. అది మన బాధ్యతగా మనం వాళ్ళకి మన ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తాం, చాలా మంచిది. ఎందుకంటే మనకి అంటే ఆ రోజుల నుంచి మనకి ఏ సైంటిఫిక్ బేసిస్ మీద వాళ్ళు ఈ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు పరుచుకున్నారో కానీ అది చాలా ప్రతి దానికి ఒక సైంటిఫిక్ ఇది ఉందమ్మా రీజను. ఇప్పుడు ఒక బుక్ ఉంటుందన్నమాట, డివిటా అని. ఇట్స్ లైక్ ఎ బైబుల్ ఆంకాలజీకి, అందరూ అదే చదువుతారు. దాంట్లో కూడా ఇచ్చారు కర్క్యూమిన్ అంటే ఒకే ఒక
సబ్స్టెన్స్ క్యాన్సర్ ప్రివెన్షన్ లక్షణమే దేనికి ఉంది అంటే కర్క్యూమిన్ అని ఇచ్చారు. అంటే పసుపు అదే పసుపు అనేది ఇప్పుడు ఇచ్చారు, వచ్చింది బుక్లో. కానీ ఏజ్ ఓల్డ్ నుంచి మన తాతలు గారు ఎప్పటి నుంచో మన వందల సంవత్సరాల నుంచి మన ఫుడ్ హ్యాబిట్స్లో పసుపు లేనిది అసలు తినం. పసుపు ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్, ప్రతి దాంట్లో వేసుకుంటాము. ఆ తర్వాత ఇప్పుడు పసుపు ప్రివెన్షన్ అని పసుపు బిళ్ళల్లాగా తీసుకొని వెస్ట్రన్ కంట్రీస్లో కర్క్యూమిన్ ట్యాబ్లెట్స్ అవన్నీ చాలామంది వేసుకుంటున్నారు. యాంటాక్సిడెంట్ ప్రాపర్టీ అవని, క్యాన్సర్ ప్రివెన్షన్ ప్రాపర్టీస్ అవనివ్వండి. సో అట్లాంటివి చాలా ప్రతి వరకు మన ఇండియన్ స్పైసెస్ వాటిలో చాలా మంచి గుణాలు ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువగా అసలు ప్రూవ్ చేసింది అయితే పసుపు ఒకటేమ్మా, కర్క్యూమిన్. మిగతా అన్నీ కూడా చాలా వరకు యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయమ్మా వీటిలో. అండ్ ఫ్రూట్స్ లైక్ యూజువల్ ప్రోమోగ్రానైట్ వీటన్నిటిలో కూడా యాంటాక్సిడెంట్స్ ఇది ఉంటాయి. కొన్ని క్యాన్సర్స్లో ప్రోమోగ్రానైట్ జ్యూస్ ఈజ్ గుడ్ అని కూడా ఇచ్చారు, ప్రాస్టేట్ క్యాన్సర్స్ అలాంటి వాటిల్లో. సో మన డైటింగ్ మోర్ ఆర్ లెస్ మన డైటరీ హ్యాబిట్స్, మన ఆహార అలవాట్లు అనేది చాలా సమతుల్యమైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాం మనం. అదే మన నుంచి మనం తీసుకొని మన పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా మంచిది. మనకు కూడా ఇక్కడ కర్క్యూమిన్ టాబ్లెట్స్ అవైలబుల్గా ఉన్నాయి కర్క్యూమిన్ ఉన్నాయి. బట్ మనం యూజువల్గా పార్ట్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ రోజు పసుపు తింటూనే ఉంటాం. పసుపు వేస్తాం కదా, అది ఇంట్లో వాళ్ళందరికీ ఎంత వాటా వెళ్తుందో దాని వల్ల జరిగే మంచి ఎంతో క్యాలిక్యులేట్ చేసుకోకుండా షుడ్ వి ఆల్సో మేక్ కర్క్యూమిన్ టాబ్లెట్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ రెజీమా అని అడుగుతుంది. వేసుకోవాలంటే వేసుకోవచ్చు, బట్ దాంట్లో కూడా మనం రోజు మన పార్ట్ ఆఫ్ డైట్లో తింటే అంత సప్లిమెంట్ కూడా అవసరం లేదేమో. ఓకే. సో యూజువల్గా మన ఇళ్లలో మనకి తెలియకుండా మనం చేసే ప్రాక్టీసెస్ వల్ల క్యాన్సర్కి మనం ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాము అంటే అవి ఏంటండి, ఆ మిస్టేక్స్ ఏంటి? మిస్టేక్స్ ఒకటి ఏంటంటే మనం బాగా అంటే ఏదైనా వేర్ అండ్ టేర్ అండి, ఒక పార్ట్లో మనకి ఎక్కువగా రాపిడి తగిలిందనుకోండి, అది రాను అదొక సెల్లో చేంజెస్ వచ్చి అది నియోప్లాస్టిక్ సెల్గా తయారవుతుంది. అలానే ఇప్పుడు మనము ఏదైనా తిన్నప్పుడు బాగా వేడి తిన్నా కూడా మనకి ఇక్కడ గొంతులోనో ఇక్కడ కాలుతూ ఉందనుకో, బాగా వేడి తిన్నప్పుడు అక్కడ కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం. ఇప్పుడు జపాన్లో ఎక్కువ యూసోఫేజియల్ స్టమక్ క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే ఎక్కువ హాట్ తింటారు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అట్లా ఏదైనా వేర్ అండ్ టేర్ ప్రివెంట్ చేయాలి. ఎక్కడైనా కూడా ఇప్పుడు ఎక్కడైనా పుండు పద్దాకా వస్తూ ఉందనుకోండి, అక్కడ అది సెల్ నియోప్లాస్టిక్ సెల్గా తయారవుతుంది అనమాట. సో అయితే వేడి, టూ హాట్ ఆర్ టూ కోల్డ్ సబ్స్టెన్సెస్ ని మనం అవాయిడ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బాగా ఇది స్మోక్డ్ ఫిష్ కానీ అలాంటివి ఎక్కువ అవాయిడ్ చేస్తాం బెటర్. అండ్ రెడ్ మీట్ అవాయిడ్ చేస్తాం బెటర్. రెడ్ మీట్ వలన కోలాన్ ఎక్కువ తినటం వలన కోలాన్ క్యాన్సర్స్ లాంటి పెద్ద పేక్ క్యాన్సర్స్ వస్తాయని కొన్ని స్టడీస్ ప్రూవ్ అయినాయి అమ్మా. అండ్ రోల్ ఆఫ్ ప్లాస్టిక్ ఇన్ విమెన్ హెల్త్ ఎస్పెషల్లీ అంటే ఎవరికి మైక్రోప్లాస్టిక్స్ అంటారు. యూజువల్గా మైక్రోప్లాస్టిక్స్ అనేది బాడీలో డిటెక్ట్ అయింది, అది కరెక్టే. కానీ మైక్రోప్లాస్టిక్ వలన ఇది క్యాన్సరు అని ఇంకా ఏమీ అంత ప్రూవ్ అవ్వలేదు. ప్లాస్టిక్లో తినటం వలన ఇది క్యాన్సర్ వస్తుందని మాత్రం అలా స్టడీస్ ఏమీ లేవు. బట్ మైక్రోప్లాస్టిక్స్ మాత్రం మన బాడీలో చాలా వరకు టిష్యూస్ తీసి స్టడీస్ చేస్తే డిటెక్ట్ కూడా అయినాయి. సో మైక్రోప్లాస్టిక్స్ ఇన్ ద బ్లడ్ హ్యాస్ బిన్ డిటెక్టెడ్, కానీ దానికి క్యాన్సర్కి సంబంధం ఇంకా తెలియలేదు, ప్రూవ్ అవ్వలేదు అంటున్నారు. ప్రాపర్ స్టడీస్ అయితే లేవు. ఓకే, ఫైన్, గాట్ ఇట్. మేడం, ఇప్పుడు ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ ఓవర్గా యూజ్ చేయడం వల్ల, హార్మోనల్ పిల్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది అన్న మాటలో ఎంతవరకు వాస్తవం ఉంది? యాక్చువల్లీ కొన్ని క్యాన్సర్లు ప్రొటెక్షను. ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ నేను చెప్పాను చూడమ్మా, బ్రకా పాజిటివ్, బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్, అది బ్రకా జీన్ ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ అంటే అలా ఉన్నప్పుడు ఓవరీస్ తీయాలంటే అట్లీస్ట్ పిల్లలు ఇది ఫ్యామిలీ కంప్లీట్ అయిన తర్వాతే కదా ఓవరీస్ తీయగలం. అప్పుడు వరకు ప్రొటెక్షన్కి అంటే ఇఫ్ దే ఆర్ నాట్ ప్లానింగ్ ఫర్ కిడ్స్, మనం అప్పుడు వరకు ప్రొటెక్షన్కి ఏంటంటే ఈ ఓసీ పిల్స్ వాడతాం. ఓసీ పిల్స్ వలన ప్రొటెక్షన్ ఉంటుంది ఓవేరియన్ క్యాన్సర్కి రాకుండా కొన్ని వీటిలో. బట్ ఓసీ పిల్స్ సర్వైకల్ క్యాన్సర్ వాటిలో రిస్క్ ఫ్యాక్టర్గా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా అంటే ఎక్కువ రోజులు వాడటం వల్ల ఇప్పుడు హార్మోన్ ఎక్స్పోజర్స్ ఉంటాయి. బట్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ 2 ఉంటుంది కాబట్టి ఓసీ పిల్స్లో బ్యాలెన్స్ అవుతుంది.
మరి అది ఎప్పుడు వాడాలో, ఎంత వాడాలో సొంతంగా తీసుకోకుండా అట్లీస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో వాడడం అనేది చాలా అవసరం. మంచిది. అది మారల్ ఆఫ్ ద స్టోరీ. ఓసీ పిల్స్ ఎప్పుడు వాడాలి, ఎంత వాడాలి, ఎంత డ్యూరేషన్ వాడాలి అంతే. అన్నది. మేడం, ఇందాక మీరు లైఫ్ స్టైల్ అని నాకు మాట వాడినప్పుడు పొల్యూషన్ అని వాడారు. యాక్చువల్లీ పొల్యూటెంట్స్ ఆర్ గ్రేడ్ 1 కార్సినోజెనిక్ మెటీరియల్స్ అని విన్నాము. పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఇంపాసిబుల్. మేబీ కోవిడ్ వచ్చిన తర్వాత కొంత జనాలకు అవగాహన వచ్చి మాస్క్ అయితే పెట్టుకుంటున్నారు, కానీ హౌ డు వి ప్రివెంట్ దట్? కోవిడ్ అప్పుడు పెట్టుకున్న మాస్క్ మళ్ళీ ఇప్పుడు ఎవరం పెట్టుకోవట్లేదు కదా. అంటే హౌ డు యూ ప్రివెంట్ అనేది నేచర్. మనం ఏమి ఇప్పుడు సిటీలో ఉంటున్నామమ్మా, మనం ఏమి ఇప్పుడు అంటే ఆ లెక్కను చూస్తే అర్బన్ పాపులేషన్ అంతటికి ఈ రిస్క్ ఉన్నట్లేగా లెక్క. ఉన్నట్టు ఇప్పుడు ఎయిర్లో పొల్యూటెంట్స్ ఉంటాయి అన్నీ. అంటే ఎయిర్లో అన్ని పొల్యూటెంట్స్ కార్సినోజెనిక్ కాదమ్మా. ఇప్పుడు స్మోకింగ్ ఉందనుకోండి, సిగరెట్ స్మోకింగ్, టొబాకోలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ చాలా వందల రకాల కార్సినోజెన్స్ ఉంటాయి టొబాకో. డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ టొబాకో ఈజ్ ద కాజ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. అట్లీస్ట్ 40% ఆఫ్ ద క్యాన్సర్, 30-40% ఆఫ్ ద క్యాన్సర్ టొబాకో వలన వస్తాయి. దాంట్లో ఉన్న కార్సినోజెన్స్ వలన వస్తాయి. అట్లానే ఇప్పుడు మిగతా ఈ పొల్యూషన్ అంటే ఈ బస్సెస్, ఈ కార్సు, మొబైల్ పొల్యూషన్స్ కానీ వీటిలో కొంతవరకు, అంటే మొత్తం కాకపోయినా కొంతవరకు కార్సినోజెన్స్ ఉంటాయి. ఆల్ స్మోక్ ఈజ్ నాట్, అన్నిట్లో కార్సినోజెన్స్ ఉండవు, బట్ డెఫినెట్గా డైలీ వీఆర్ ఎక్స్పోజ్ టు దట్. అంటే మేడం, నా క్వశ్చన్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. ఎక్స్పోజర్ టు కార్సినోజెనిక్ మెటీరియల్స్ అండ్ సబ్స్టెన్సెస్ అరౌండ్ అస్ పెరిగిపోతుంది. సో హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ సెల్స్? అంటే హౌ డు వి ప్రొటెక్ట్ అవర్ సెల్స్ అంటే మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్లో మనం ఇక్కడ ఉండక తప్పదు. ఇప్పుడు మనం అనుకుంటాము ఆర్గానిక్, అంటే ఆర్గానిక్ అనేది మనం బయట నుంచి వచ్చిన ఎంతవరకు ఆర్గానిక్ మనకు తెలియదు. 100%. అలా అని మన ఇంట్లో ఇక్కడ ఉన్న వాటిలో మనం గ్రో చేసుకోలేము. ఎక్కడికో వెళ్ళి అవుట్స్కట్స్లో ఉండి అది గ్రో చేసుకొని జాబ్స్కి ఇక్కడ ఉంటున్నాం అనమాట. కొన్ని ఇప్పుడు నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. ఇవన్నీ మనము అంటే మోడిఫై చేసుకోగలం, కానీ మనకి కుదరదు. మనం అందుకనే అప్పుడు రెమెడీ మనం హౌ డు వి ఫైట్ దిస్ అంటే దానికి ఆన్సరు సాధ్యమైనంత వరకు మనం అవాయిడ్ చేయగలిగితే అది అవాయిడ్ చేయగలగటం బెటర్. అంటే ఆ టైంలో ఇప్పుడు వెళ్ళకపోవటము, బాగా పొల్యూషన్ ఉన్నప్పుడు ఎంత వెళ్ళకపోయినా మన ఇంట్లో ఉన్న కొంతవరకు ఎక్స్పోజ్ అవుతాం. రీసెంట్గా ఏదో ఒక పాయింట్ తెలుసుకున్నాను. ఫ్లోర్ క్లీనర్స్కి, డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రేస్కి, ఆఖరికి మొక్కలకి వేసే పెస్టిసైడ్స్లో కూడా కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి కొంతవరకు. బట్ ఫ్లోర్ క్లీనర్స్లో అది తెలియదమ్మా. ఇవన్నీ కూడా టెస్ట్ చేసి, కెమికల్ టెస్ట్ చేసే వస్తాయి కదా. వాళ్ళకి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉంటుంది కదా. యూజువల్గా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు అట్లీస్ట్ ఫ్లోర్ క్లీనర్స్ ఇవన్నీ రోజు ఇంట్లో వాడేది కాబట్టి ఇవన్నీ కూడా స్టాండర్డ్ కంపెనీస్కి సర్టిఫికేషన్ ఉండాలి. సర్టిఫికేషన్ లేనిది మార్కెట్లోకి రావు. సో అట్లా స్టాండర్డ్ కంపెనీస్, సర్టిఫైడ్ కంపెనీస్ కొంటే ఇట్ షుడ్ నాట్ బి దేర్ కార్స్. వాళ్ళు చెక్ చేయాలి కొంతవరకు. కాకపోతే ఇంట్లో ఉండి ఇండోర్లో ఉన్నప్పుడు కూడా ఆ సన్ ట్యాన్కి, స్కిన్ ఎక్స్పోజ్ అయినటువంటి ఆ మాత్రం సన్ ట్యాన్కి స్కిన్ క్యాన్సర్ రిస్క్ కూడా ఎక్కువే అని విన్నాను. దీన్ని బట్టి స్కిన్ క్యాన్సర్ రిస్క్ అంటే మన ఇండియన్స్లో చాలా తక్కువ అమ్మ. వైట్ స్కిన్ వాళ్ళలో సన్ ఎక్స్పోజర్కి దానికి స్కిన్ క్యాన్సర్ ఎక్కువ శాతం వస్తుందన్నమాట. బర్న్ అయిపోయి స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ వెస్ట్లో ఉంటుందన్నమాట. ఎందుకంటే వైట్ స్కిన్ పీపుల్లో. మన ఇండియన్ స్కిన్ కలర్కి యూజువల్గా మెలనిన్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రొటెక్షన్ ఇన్సిడెంట్స్ తక్కువ వెస్ట్తో కంపేర్ చేస్తే. బట్ కాస్మెటిక్స్ అప్లై చేసుకుంటున్నా, లేకపోతే కాస్మెటిక్స్ వలన స్కిన్ క్యాన్సర్స్ అంటే మళ్ళీ అగైన్ స్టాండర్డ్ కంపెనీస్ కాస్మెటిక్ అన్నీ టెస్ట్ చేయాలి, టెస్ట్ చేసే వస్తాయి అన్నమాట. సో షుడ్ నాట్ బి దేర్. అంటే ఇంకా బయటికి అడుగు తీసి అడుగేస్తే ఏం చేసినా క్యాన్సర్ వస్తుంది అంటే కొంచెం దడొస్తుంది. అంత భయపడుతూ బతకలేమమ్మా. ఏమీ ఉండదు. మన లైఫ్ స్టైల్ మనము సమతుల్య, అంటే బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కొంతవరకు తగ్గొచ్చు, ఈ రిస్క్ని తగ్గియొచ్చు. గుడ్ స్లీప్ అని అంటే అక్కడే వస్తుంది పాయింట్ అంతా. 30% ఆఫ్ ది క్యాన్సర్స్ ఆర్ ఇండ్యూస్డ్ విత్ ది స్ట్రెస్ వి ఫేస్ అని ఒక స్టడీలో చెప్పారు మేడం. సో స్ట్రెస్కి, ఇండియన్ విమెన్కి ఆ రెండు సినోనిమ్స్ కదా మనకి. హౌ డు వి యాక్చువల్లీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్? అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెచ్చారమ్మా. యాక్చువల్లీ స్ట్రెస్ అనేది
యాక్చువల్లీ కొన్ని ప్రూవ్ చేశారు. ఈవెన్ నా ఇండివిజువల్ అబ్జర్వేషన్లో కూడా స్ట్రెస్ అనేది మెయిన్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ ఇండియన్ ఉమెన్. అంటే మల్టీ టాస్కింగ్ చేస్తాం ఇండియన్. ఒకప్పుడు ఉమెన్ అంటే ఇండియన్ ఉమెన్ ఎస్పెషల్లీ దే ఆర్ నాట్ బ్రెడ్ విన్నర్స్. ఇంట్లో ఉండి అన్నీ చూసుకునేవాళ్ళు. ఎప్పుడు ఉమెన్ ఆర్ సపోర్ట్ సిస్టమ్, సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఫ్యామిలీ. కానీ దేనికి ఇంటి వరకే పరిమితమై ఇంట్లో అన్నీ చూసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అంటే ఉంటుంది ఒక ఇది ఉంటుంది, భోజ్యేషు మాత కార్యేషు దాసి, అలా ఉంటుంది. ఇట్ ఈస్ అ డిస్క్రిప్షన్ ఫర్ గివెన్ ఫర్ ఏ ఐడియల్ ఇండియన్ నీతి సారాలో చెప్పారనమాట. ఐడియల్ ఇండియన్ ఉమెన్ అంటే ఈ డిస్క్రిప్షన్ ఉంది అని. కానీ ఇప్పుడు మోడర్న్ ఇండియన్ ఉమెన్ not instead of that, those in addition to doing all those virtues, they are going out and earning also. They are the breadwinners also for the family. So అంటే ఈ అన్నిట్లో మల్టీ టాస్కింగ్ అనమాట. పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఇంట్లో పని తప్పవు. ఇంట్లో పని ఎవరికైనా, ఏ ఉమెన్కైనా ఇంట్లో పిల్లల్ని చూసుకోవటము, ఇంట్లో అందరినీ చూసుకోవటము, పెద్దవాళ్ళని పిల్లల్ని అందించి, అండ్ గోయింగ్ దే ఆర్ నాట్ ఓన్లీ గోయింగ్ అవుట్ అండ్ వర్కింగ్, దే ఆర్ ఎక్సెల్లింగ్ ఇన్ దేర్ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్లో అయినా దే ఆర్ ఎక్సెల్లింగ్. సమర్థవంతంగా బయట కూడా వాళ్ళ ఒక వృత్తిని నిర్వహిస్తున్నారు. వాళ్ళ రంగంలో నిష్ణార్థులుగా నిలుస్తున్నారు. ఇవన్నీ అంత సమర్థవంతంగా ఇంట్లో పనులు బయట పనులు చేయాలి అంటే డెఫినెట్గా మల్టీ టాస్కింగ్లో స్ట్రెస్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అమ్మా. అండ్ డిఫరెంట్ నేను చూశాను, కొంతమంది ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్స్తో వస్తారు. వాళ్ళకి రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చాలా లైఫ్ ఏదన్నా మేజర్ వాళ్ళు ఎక్కువగా నా అబ్జర్వేషన్లో తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ బయటపడతాం వల్ల. అంటే నాకు అప్పుడు అనిపించింది స్ట్రెస్ ఈజ్ ద మేజర్ కాజ్, వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. దానివల్ల కూడా మేబీ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉండటానికి కారణం ఇప్పుడు ఇండియన్ ఉమెన్లో అది కూడా ఒక కాజ్. సో డెఫినెట్లీ స్ట్రెస్ అంటే ఈజీగా తీసుకునే ఫ్యాక్టర్ లేదు. ప్రతి ఉమెన్ కూడా డెఫినెట్గా ఎన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, తప్పదు. కానీ వాళ్ళకి మీ టైం అనేది వాళ్ళకి టైం తీసుకొని ఇది వాళ్ళకి ఏదైతే రిలాక్సేషన్ ఉంటుందో, ఒక గంట యోగా అవని, మెడిటేషన్ అవనివ్వండి, ప్రేయర్స్ అవనివ్వండి, ఏదో ఒకటి వాళ్ళ టైం వాళ్ళు తీసుకొని రిలాక్స్ అవటం వల్ల డెఫినెట్గా స్ట్రెస్ తగ్గుతుంది, మిగతా పనులు కూడా సమర్థవంతంగా నిర్వహించగలరు. మేడం, యూజువల్గా 45% ఆఫ్ ది క్యాన్సర్ పేషెంట్స్కి డిప్రెషన్ ఉంటుంది అన్నది ఒక పాయింట్ ఫోకస్ అవుతుంది. ఇండియాలో ఆంకాలజికల్ ట్రీట్మెంట్లో భాగంగా ఈ ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా ఈక్వల్ వెయిటేజ్ రావట్లేదు అనే ఒక యాంగిల్ ఉంది. దానికి మీరు ఏం చెప్తారు బీయింగ్ ఎన్ ఆంకాలజిస్ట్? తప్పకుండా నీ పాయింట్ చాలా కరెక్ట్ అమ్మా. యాక్చువల్లీ ఏంటంటే ఎవరికైనా అంటే ఏ ఏజ్ గ్రూప్కైనా క్యాన్సర్ అనే పదం అంటే వాళ్ళకి చాలా వరకు ఇండియాలో ఏమంటారు, పేషెంట్కి తెలియదు మేడం చెప్పొద్దు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే. చెప్పొద్దు అన్నప్పుడు చెప్పకుండా మనకు ట్రీట్మెంట్ చేయలేము. వాళ్ళకి ఎట్లకల్లా తెలుసు. ఇప్పుడు ఎవరు ఇగ్నోరెంట్ కాదు. కీమోథెరపీ ఇచ్చేటప్పుడు చుట్టూ వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు పేషెంట్కి ఇప్పుడు ఎవ్రీబడీ ఈజ్ ఇన్ సోషల్ మీడియా, టీవీ చూస్తున్నారు. ఈవెన్ విలేజెస్లో వాళ్ళు కూడా అందరికీ అన్ని అవగాహన ఉంటుందమ్మా. చెప్పకపోవటం అనేది ఇది కాదు. నేను అంటే ఇప్పుడు కాకపోయినా చెప్పే విధంగా కూర్చొని నెమ్మదిగా చెప్తే వాళ్ళు కూడా బాగానే తీసుకుంటారండి అని నేను పేషెంట్ అటెండెన్స్ని ఫస్ట్ కన్విన్స్ చేసి పేషెంట్కి చెప్పాలి. చెప్పిన తర్వాత కొంతవరకు ఎవరికైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఈవెన్ పిల్లలు పెద్దోళ్ళు అయ్యి అన్ని బాధ్యతలు తీరి వాళ్ళకు కూడా స్ట్రెస్ అనేది అంటే ఒక స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ డినయల్ ఉంటుంది అనమాట. నాకెందుకు వస్తుంది, నాకు రాదు, అది తప్పమో రిపోర్టు, అది అవ్వదులే అనే యాక్సెప్ట్ చేస్తాం, కష్టం. డినయల్ ఉంటుంది. తర్వాత యాంగర్, అసలు నాకెందుకు వచ్చింది. చాలామంది వచ్చి అడుగుతారు, డాక్టర్ గారు నేను చాలా మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే త్రూ అవుట్, నేను తాగను, స్మోక్ చేయను, వెజిటేరియనే, ఎక్సర్సైజ్ చేస్తాను, మెడిటేషన్ యోగా చేస్తాను, నాకెందుకు వచ్చింది అంటారు. సో వాళ్ళకి స్ట్రెస్ ఉండొచ్చు అంటే అడుగుతారు, ఈ పాటలు అడుగుతారు. ఫస్ట్ డినయల్, నాకు రాదనుకుంటారు. వచ్చిందని తెలిసిన తర్వాత యాంగర్, వై ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు మీ, బికాజ్ ఇన్ఫైట్ చాలామంది తాగుతారు, స్మోకింగ్ వాళ్ళకి రాకుండా నాకెందుకు వచ్చిందని యాంగర్ ఉంటుంది. తర్వాత బార్గెనింగ్కి వస్తారనమాట.
తర్వాత యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఈ స్టేజెస్ అందరూ వెళ్తారు. యాక్సెప్టెన్స్ ఉన్న తర్వాత దే విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ పాజిటివ్గా తీసుకున్నారు, పాజిటివ్గా వెళ్ళి మంచిగా ఇది. కొంతమంది యూజువల్గా ఏంటంటే ఏజ్ గ్రూప్ అంటే ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ 40sలో ఎక్కువ వస్తాయి అన్నమాట. అప్పుడు ఫ్యామిలీ ఆల్సో ఈజ్ యంగ్ అమ్మ. అంటే వాళ్ళ పిల్లలు జస్ట్ ఇంటరు డిగ్రీ అలా ఉన్నప్పుడు డెఫినెట్గా మదర్స్ ఎస్పెషలీ దే ఫీల్, అంటే వాళ్ళ గురించి కాదు, వాళ్ళకి ఇలా క్యాన్సర్ పదం వినగానే వాళ్ళకి ఏమన్నా అయితే ఫ్యామిలీ ఏమవుతుంది అనే ఆందోళన ఎక్కువ, భయము ఆందోళన ఎక్కువ, వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తారు. అప్పుడు డెఫినెట్గా డాక్టర్స్ మనకి టైం ఉండదు, అది ఏం లేదు, టైం తీసుకొని పేషెంట్ కౌన్సిల్ చేయాలి ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక్కసారి డాక్టర్ బాగా మాట్లాడి ఇలా అమ్మని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి మనోధైర్యం ఇస్తే డెఫినెట్గా వాళ్ళు పాజిటివ్ యాటిట్యూడ్కి వస్తారమ్మా. ఇంకా కూడా కొంతమంది వాళ్ళకి పేషెంట్ సపోర్ట్ గ్రూప్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్ తీసుకొని దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళ నెంబర్లు ఇస్తాం, వాళ్ళతో మాట్లాడితే డెఫినెట్గా అంటే ఈ సపోర్ట్ గ్రూప్ అనేది వెస్ట్లో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనకు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు మనం నాకు ఇండివిజువల్గా మన పాత పేషెంట్స్ నెంబర్స్ ఇస్తే వాళ్ళు మాట్లాడి వాళ్ళు కూడా కౌన్సిల్ చేస్తారు. చాలామంది పేషెంట్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి మనోధైర్యం కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. అలాంటి సపోర్ట్ సిస్టమ్ మనకి ఇండియాలో డెవలప్ ఇంకా అవ్వాలి. అండ్ కొంతవరకు ఇప్పుడు మా పేషెంట్స్ ఉందనుకో, నాకు మరీ భయపడిన వాళ్ళకి అమ్మ నేను చెప్పాను, నాకన్నా కూడా మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళతో మీరు మాట్లాడితే మీకు ఇంకో కొంచెం ఎక్కువ ధైర్యం వస్తుందని వాళ్ళ నెంబర్స్ ఇస్తాను, వాళ్ళకి కూడా చెప్తాను. వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళని కౌన్సిల్ చేసి ఏమి కాదు, మేము కూడా ఆ స్థాయిలో అదే స్టేట్లో ఉన్నాం, ఇప్పుడు లీడింగ్ ఏ నార్మల్ లైఫ్ అని వాళ్ళు కౌన్సిల్. చాలామంది చాలా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఇంటికి వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి కౌన్సిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. గొప్పోళ్ళు మేడం, నిజంగా అలాంటి వాళ్ళు నిజంగా మానవత్వం అంటే చాలా మంది చేస్తారు. ఎందుకంటే కానీ మేడం టు బి వెరీ ఆనెస్ట్, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో భాగంగా అది థెరపీ కావచ్చు, కీమో కావచ్చు, వాట్ ఎవర్, ఇందులో భాగంగా మనం క్యాన్సర్ సర్వైవర్స్ అని చాలా గొప్పగా వాళ్ళని చూసి మోటివేషన్ తెప్పించే ప్రయత్నం చేస్తాం. కానీ హార్డ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద ట్రీట్మెంట్ మాట్లాడితే మేడం, తర్వాత జరిగినటువంటి స్కిన్లో చేంజెస్ కావచ్చు, జుట్టు ఊడిపోవడం కావచ్చు, సెక్షువల్ డిస్ఫంక్షనాలిటీ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా చెప్పి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ అని వాళ్ళని కన్విన్స్ చేయడంలోనే యాక్చువల్ స్కిల్ కష్టం ఉంటుంది కదా. ఇప్పుడు పాపం అన్ని సైడ్ కీమో అనగానే భయపడతారు. ఆ భయంతో ఏమవుతుందంటే, ఈ పాయింట్ ఒకటి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కీమో అనగానే ఒట్టిగా ఏదో అంటే వాళ్ళ సమాజంలో భయపెడతాం ఎక్కువమ్మ. వాళ్ళ డాక్టర్ కన్నా పక్కన అంటే ఒకరికి డయాగ్నోస్ అవ్వగానే రిలేటివ్స్ మన ఇండియాలో ఫ్రెండ్స్ అందరు ఎవరికి సలహాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు, తప్పేం లేదు, వాళ్ళు మంచిగానే ఇస్తూ ఉంటారు. అమ్మో కీమోనా, వాళ్ళకి చేస్తే ఇట్లా అయింది, వీళ్ళకి చేస్తే ఇట్లా అని చెప్పేసరికి భయపడతారు. అంటే ప్రతి ఇండివిజువల్ పేషెంట్ అమ్మ ఈ క్యాన్సర్ థెరపీ అనేది పర్సనలైజ్డ్ మెడిసిన్. అంటే ఇప్పుడు ఒక 10 మందికి ఒక 2 సెంటీమీటర్ల బ్రెస్ట్లో లంప్ ఉందనుకో, క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి, 10 మందికి ఒకలాగా ఉండదమ్మా. 10 మందికి డిఫరెంట్ ట్యూమర్ బయాలజీ ఉంటుందన్నమాట. 10 మందిది వాళ్ళ బయాలజీ ప్రకారం వాళ్ళ ప్రకారం ట్రీట్ చేస్తే వాళ్ళకి మెరుగు వస్తుందన్నమాట. ఇప్పుడు దిస్ ఈజ్ ఎరా ఆఫ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అనమాట. అందరినీ ఒకలాగా ట్రీట్ చేస్తే ఇప్పుడు వన్ సైజ్ ఓంట్ ఫిట్ ఆల్, వన్ అవుట్ఫిట్ అందరికీ సరిపోదు. నీ సైజ్ నాది, నా సైజ్, ఎవరి సైజ్ వాళ్ళకి. అట్లానే ఎవరు జీన్స్ ప్రకారం మనం ట్రీట్ చేస్తే పర్సనలైజ్ మెడిసిన్ అందరికీ బెనిఫిట్ ఉంటుంది, అందరికీ తగ్గుతుంది అనమాట. అందరికీ ఒకే రకంగా ట్రీట్ చేస్తే ప్రయోజనం ఉండదు. అలాగే అందరికి ఒకేలాంటి సిమ్టమ్స్ కూడా ఉండవు, బికాజ్ క్యాన్సర్ ఇస్ అ సైలెంట్ కిల్లర్ అంటారు. హౌ డు ద పీపుల్ గెట్ టు నో అండి ఇది క్యాన్సర్ సింపుల్? చాలా వరకు అడ్వాన్స్ స్టేజ్ లోనే తెలుస్తుంది. ఇప్పుడు బ్రెస్ట్ కైనా కూడా ఏమి సిమ్టమ్స్ ఉండవు, గడ్డ తగులుతుంది, గడ్డ తగిలేసరికి 2 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ 2 సెంటీమీటర్స్ వచ్చేసరికి అగ్రెసివ్ క్యాన్సర్స్ అయితే బ్లడ్లోకి సెల్స్ వెళ్ళిపోతాయి, అప్పటికే డ్యామేజ్ జరుగుతుంది. అందుకనే మ్యామోగ్రఫీలో ఆవగింజ సైజులోనే కనుక్కోవచ్చు, అంత మిల్లీమీటర్ సైజులో. అప్పుడు దాని యొక్క డ్యామేజ్ అనేది ఏమి ఉండదు, దానికి పరిణామాలు తక్కువ. అన్ఫార్చునేట్లీ ఇండియాలో క్యాన్సర్ ట్రీట్మెంట్కి కానీ లేకపోతే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లకు కానీ మనకి ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది చాలా తక్కువ. ఒక విధంగా చెప్తే ముందు కంపేర్ చేస్తే 1-2 దశాబ్దాల నుంచి చాలా అంటే ట్రీట్మెంట్ అక్రాస్ ఆల్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ట్రీట్మెంట్ అనేది ఉందమ్మా. అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, ఆరోగ్యశ్రీ అని, ఆయుష్మాన్ భారత్ అని.
దాంట్లో కూడా బాగానే ట్రీట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ట్రీట్ చేస్తున్నాయి. మీరు వైద్యం దొరుకుతున్నాయి. అంటే ఇప్పుడు డబ్బు లేదు అని ఎవరికి వైద్యం లేకుండా ఎక్కడా లేదు ఇప్పుడు ఇండియాలో. గ్రేట్ఫుల్ బికాస్ థ్యాంక్స్ టు గవర్నమెంట్, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సో బట్ కీ టు సక్సెస్ ఎర్లీ డిటెక్షన్ లేదు. ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్ ఉంది కానీ ఎర్లీ డిటెక్షన్ లేదు. ప్రివెంటివ్ ఆస్పెక్ట్ మీద కొంచెం మనం శ్రద్ధ పెడితే డెఫినెట్గా మనం కొంచెం సర్వైవల్ రేట్స్ కానీ ఇంప్రూవ్ చేయొచ్చు. మనకి పుట్టిన వెంటనే ఒక సెట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటుంది చూడండి మేడం, అట్లాగా క్యాన్సర్ ఆల్సో బీయింగ్ ది న్యూ పాండమిక్, ఒక వ్యాక్సిన్ వేసేస్తే చిన్న వయసులో అలా వ్యాక్సిన్స్ ఏమి లేవమ్మా ఇప్పటి వరకు. అదే వస్తే బాగుండు అని అనుకుంటా చాలా సార్లు. వస్తాయి ఏమో, ఫ్యూచర్లో వస్తాయేమో మీ మాట ప్రకారం, కానీ ఇప్పటి వరకు అయితే ఏమి లేవు. కానీ ఇలా గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే కొంతవరకు ఏంటంటే ప్రతిదీ గవర్నమెంట్ నేను అదే చెప్తాను, ప్రతిదీ గవర్నమెంట్ చేయాలంటే కుదరదు. ఇప్పుడు చాలా వరకు ఉమెన్ కూడా చాలామంది, అంటే ఎక్కువ మన ఇండియన్ ఉమెన్లో ఏంటంటే వాళ్ళ హెల్త్ ప్రకారం హెల్త్ మీద అంత శ్రద్ధ అంత పెట్టే టైం ఉండదు. అంటే పిల్లల్ని, హస్బెండ్ని, ఫ్యామిలీ చూసుకోవటం, వర్క్ చేస్తాం, ఇవే సరిపోతాయి అన్నమాట. అండ్ ఆ కాన్సన్ట్రేషన్ హెల్త్ మీద అంత పెట్టాలని కూడా ఇప్పుడు అదే నేను అది చెప్తాను. ఇప్పుడు ఎక్కడన్నా శ్రీనగర్కి ఎక్కడన్నా మీరు ఎగ్జిబిషన్ ఉంటే అందరూ వెళ్తారు, కానీ ఒక్కరోజు సంవత్సరానికి వచ్చి స్క్రీనింగ్ చేయించుకోమంటే ఎవరు చేయించుకోరు. అండ్ నేను అది కూడా చెప్తాను, ఈ స్క్రీనింగ్ అమ్మ చూడండి, ఒక చీర ఈరోజు 3-4 వేలు లేని చీర డ్రెస్ రావట్లేదమ్మా. ఒక్క చీర ఖరీదే ఈ స్క్రీనింగ్ మొత్తం. సంవత్సరానికి ఒక్క డ్రెస్ ఒక చీర కొనుక్కోలేదనుకొని ఈ స్క్రీనింగ్ చేయించుకోండి, చాలామంది లైఫ్ సేవ్ అవుతాయి అని చెప్పి. అండ్ అదే కాకుండా భయం అంటారు, డబ్బు కాదు మేడం, భయం. మాకు ఏమన్నా వస్తే ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది కదా, మంచిదే కదా. ఎర్లీగా డిటెక్ట్ అవటం వల్ల లైఫ్ ఈజ్ సేవ్డ్ కదండి. అంటే లైఫ్ ఈజ్ సేవ్డ్, కాస్ట్ ఈజ్ సేవ్డ్, చాలా స్ట్రెస్ స్ట్రేవ్ అవుతుంది ఫస్ట్. అయితే దానికి ఏంటంటే అమ్మో భయం అంటారు. అలా భయం అయితే మీరు ప్రతి ఉమెన్ కూడా ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఉంటారు, కిట్టి గ్రూప్స్ అని, డ్వాక్రా గ్రూప్స్ అని, చాలా ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఇన్ ప్రొఫెషనల్ గ్రూప్స్ అని ఏదో ఒక గ్రూప్లో ఉంటున్నారు కదా. అందరు సరదాగా ఒకటి హెల్త్ కిట్టి అనో ఇది పెట్టుకోండి, ఒక నెల అందరు కలిసి సరదాగా చేయించుకోండి అని కూడా చెప్తాను. ఇది యాక్చువల్లీ కిట్టి గ్రూపుల్లో ఫాలో అవ్వాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ అవే. అందరు కలిసి ఒక నెల కిట్టీలో స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలి. అప్పుడు ఇంకా మేబీ మంచి ప్యాకేజ్ కి, మంచి స్కీమ్ కి వస్తాయి. అవును, ఎంత చెప్పినా కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది. ఇప్పుడు పేషెంట్ వస్తారు, దాని అటెండర్స్, అమ్మ మీరు సిస్టర్ అయినా కూడా మీ సిస్టర్. ఇక్కడ ఇంకొకటి మేడం, ఎంత పుష్ చేసినా కూడా అమ్మో మేబీ టెస్ట్ చేసేవాడు ఒక మేల్ అవ్వచ్చేమో, రిపోర్ట్ రాసేవాడు ఒక మేల్ ఉండొచ్చేమో, రేడియాలజిస్ట్ మేల్ అవ్వచ్చేమో, ఇలాంటి అలా లేదు కదా. ఫిమేల్ రేడియాలజిస్టులు పెడుతున్నాం ఇప్పుడు. బ్రెస్ట్ ఫిమేల్ లేడీ రేడియాలజిస్టే చేస్తారండి బ్రెస్ట్ యూజువల్గా. మ్యామోగ్రామ్ ఇస్ ఆల్సో డన్ బై లేడీస్. లేడీ టెక్నీషియన్సే చేస్తారు, లేడీసే ఉంటారు మ్యామోగ్రామ్లో. సో అట్లీస్ట్ ఆ భయం ఏమన్నా ఉంటే లేదు, లేడీసే ఉంటారు. సో ఈ భయంతో నేను మధ్యలో పాయింట్ మిస్ అయ్యాను కదా. ఇప్పుడు పక్కన సమాజంలో అమ్మో క్యాన్సర్, ఆ కీమోథెరపీ తీసుకోవద్దు మీరు, మీకు అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్తాం వలన పొటెన్షియల్లీ క్యూరబుల్, అంటే మన దగ్గరకు వచ్చినప్పుడు స్టేజ్ 1లో ఉంటారు వాళ్ళు. ఏంటంటే వెళ్ళిపోయిన తర్వాత క్యాన్సర్ అండ్ డైరెక్ట్ చాలామంది సలహాల వలన వాళ్ళు ఆల్టర్నేటివ్ మెడిసిన్కి, ఆయుర్వేద, హోమియోపతి, డిఫరెంట్ మూలికల మందుకి వీటికి వెళ్తున్నారు. బట్ వీఆర్ నాట్ డిస్కరేజ్ ఎనీథింగ్, నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఇన్ అడిషన్ టు టేకింగ్ నార్మల్ ట్రీట్మెంట్, ఇది కీమోస్ మీద కీమో, ఎలోపతి, సర్జరీ రేట్ తీసుకుంటూ మీకేమన్నా దాని మీద నమ్మకం ఉంటే తీసుకోండి అని చెప్తాం. కానీ ఇది మానేసి అదే తీసుకుంటాం వల్ల మళ్ళీ స్టేజ్ 4లో వస్తున్నారు మా దగ్గరికి. అంటే పొటెన్షియల్లీ క్యూరబుల్, ఇన్క్యూరబుల్ స్టేజ్లో వస్తున్నారు. చాలా మంది అనుకుంటారు మేడం ఈ మాట, రేడియేషన్ వల్ల క్యాన్సర్ పెరిగిపోతుంది. అది కొంచెం అపోహలు ఏమైనా ఉంటే డాక్టర్ని అడిగి తెలుసుకోవచ్చు. వీల్ గివ్ టైమ్ ఫర్ దెమ్ ఆల్ దోస్ క్వశ్చన్స్ తెలుసుకొని చేయాలి. కానీ ఇలా చెప్పకుండా ఒకసారి వస్తారు, పక్కన వాళ్ళు ఏదన్నారని ఆయుర్వేదం, మళ్ళీ ఒక 4-5-6 నెలల తర్వాత వస్తారు అడ్వాన్స్ స్టేజ్గా. దానివల్ల నష్టపోతున్నారు. సో వాళ్ళు అంటే డెఫినెట్గా ఏదైనా ఉంటే మీ డాక్టర్ని అడిగి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవటం వల్ల డెఫినెట్గా ఇలాంటి స్టెప్స్ తీసుకోకుండా ఉంటారు. ప్రతిదీ ఇంకా ఏంటంటే ఒకవేళ నిజంగా డయాగ్నోస్ అయినా భయం లేదు. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్స్ వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఆర్గన్, ఇప్పుడు యూట్రైన్ క్యాన్సర్, బవల్ క్యాన్సర్ అనుకో మినిమల్ ఇన్వేసివ్ చేస్తున్నాం, లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ చేస్తున్నాం, ఇన్సిషన్ లేకుండా మినిమైజ్ చేసేటట్టు. అండ్ బ్రెస్ట్ అనుకోండి, ఒకప్పుడు బ్రెస్ట్ మొత్తం తీసేసేవాళ్ళు,
కండరాలు అన్నీ తీసేసి చెయ్యంతా బోధ చేయలాగింత వాసిపోయి మజిల్స్ అన్నీ తీసుకొని ఒకలాగా ఇమేజ్ ప్రాబ్లం ఉండేది, బాడీ ఇమేజ్ ప్రాబ్లం. మీరు ఇందాక అన్నారు కదా బాడీ ఇమేజ్ ప్రాబ్లం, సైకలాజికల్ ఇష్యూస్ ఉండే. ఇప్పుడు చాలా వరకు మేము చేసే దాంట్లో బ్రెస్ట్ కన్జర్వింగ్ చేస్తాం. అంటే మరీ అంటే మొత్తం తీసేయాల్సి వచ్చి ఎక్కువ పార్ట్ పోతే రీకన్స్ట్రక్షన్ చేస్తాం. చాలా వరకు బ్రెస్ట్ అంటే ఎర్లీగా వస్తే ఆ గడ్డ చుట్టుపక్కల ఉన్న 1-2 సెంటీమీటర్స్ మార్జిన్తో తీస్తాం అనమాట. కాంట్రలేటరల్ అదర్ బ్రెస్ట్ ఎలా ఉందో ఆపోజిట్ బ్రెస్ట్, ఈ బ్రెస్ట్ కూడా కాస్మోటికల్ అలానే ఉంటుంది. సో నోడ్స్ కూడా ఏంటి ఎర్లీగా వస్తే మొత్తం నోడ్స్ తీయట్లా, సెంటినల్ నోడ్ అంటాం, అంటే ఎఫెక్ట్ అయిన నోడే తీస్తున్నాం అనమాట. సో దీని వలన డెఫినెట్గా మనకి మార్బిడిటీ తగ్గుద్ది అనమాట. ఈ చెయ్యి వాపులు ఇవన్నీ తగ్గిపోతాయి. సో అంటే అది ఫ్రోజన్ పంపుకొని టెస్ట్కి పంపుకొని ఇంట్రాపరేటివ్ పీరియడ్ అది పాజిటివ్ వస్తేనే మొత్తం తీస్తున్నాం, అది నెగిటివ్ వస్తే ఆ 2-3 నోట్స్ వరకే వదిలేస్తున్నాం. అట్లా చాలా అన్ని చేంజ్ అయినాయి, చేంజ్ వచ్చిందనమాట ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు కీమోథెరపీ కూడా టార్గెటెడ్ థెరపీ వచ్చింది. అంటే కీమోథెరపీ కూడా ఉంది, కీమోథెరపీకి కూడా మంచి మెడిసిన్స్ వచ్చినాయి అనమాట. దాన్ని సైడ్ ఎఫెక్ట్స్కి ఇమ్యూనోథెరపీ వచ్చింది. అలానే రేడియేషన్ కూడా ప్రిసిషన్, ఒకప్పుడు రేడియేషన్ ఇస్తే వెనకున్న హార్ట్కి లంగ్స్కి, ఇప్పుడు ఎక్కడిచ్చినా యూట్రస్కి ఇస్తే వెనకున్న రెక్టమ్కి మోషన్ వెళ్ళే సంచికి వచ్చి జీవితాంతం మోషన్కి వెళ్తాను ఇలా మంట ఇవన్నీ ఉండేవి అనమాట. ఇప్పుడు ఆ రేడియేషన్ మంచి మెషిన్స్ వస్తే అక్కడి వరకే ఉంటుంది, పక్క టిష్యూస్కి మినిమం డోస్ వస్తుంది అనమాట. ఇట్లా ఇవన్నీ కూడాను. అండ్ ఒకటేంటంటే అడుగుతారు సైడ్ ఎఫెక్ట్స్ అంటారు, సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మందులు, జుట్టు ఊడిపోతుందా అని అడుగుతారు. బట్ జుట్టుకు మాత్రం ఊడిపోతుంది. నేను ఒకటే చెప్తానమ్మా, ఏముంది జుట్టు అనేది మళ్ళీ వస్తుంది. కీమోథెరపీ 6 సైకిల్స్ 8 సైకిల్స్ అది అయిపోయిన వెంటనే ఒక 3 వారాలకే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తిరుపతి వెళ్ళి గురించి చేయించుకుంటారు కదా, అలా మళ్ళీ వస్తుంది. అలానే వస్తుందమ్మా. మీరు మీకేమన్నా ఇది ఉంటే మీకు కొంచెం రిలాక్స్డ్గా ఉందంటే ముందే వెళ్ళి ఎక్కడికైనా ఇచ్చేసి రండి, మీకు కూడా బాగుంటుంది. అలా ఏదో మనకి చెప్తాం వల్ల మనం వాళ్ళని కొంచెం కన్విన్సింగ్గా చేసి వాళ్ళు ఆ ఫీలింగ్ రాకుండా చూసుకోవాలి. అసలు చాలా 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 ఒక పేషెంట్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేయడం దగ్గర నుంచి దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది గేమ్, ఏం పర్లేదు అని చెప్పడానికి మీరు పడుతున్న తాపత్రయంలోనే అర్థమవుతుంది ఒక పేషెంట్ వెల్బీయింగ్ కోసం మీరు ఎంత ఆలోచిస్తారు అని. తప్పదు కదమ్మా, అందుకనే డాక్టర్స్ అంటే అంతే. సో వన్ ఫైనల్ కంక్లూసివ్ క్వశ్చన్ మేడం, లేడీస్ అందరికీ, ఈ మన వీడియో చూసే వాళ్ళందరికీ ఏం చెప్తారు అంటే, స్క్రీనింగ్ చేయించుకోవడం ఇంపార్టెంట్, కొన్ని క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈట్ గుడ్ గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే, ఇది చాలా వేగ్గా చాలా ర్యాండమ్ సెంటెన్స్, బట్ యునో కొన్నిసార్లు కొన్ని మాటలు చెప్తే స్ట్రైట్గా అట్లా వెళ్ళిపోతాయి చూడండి, అండ్ ఇన్స్టెంట్గా ఒక చేంజ్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. అట్లా ఆ సిట్యువేషన్ ఎమర్జెన్సీని మీరు హైలైట్ చేస్తూ టు ఆల్ ది లేడీస్ అవుట్ దేర్ హు ఆర్ లిస్నింగ్ అవర్ పాడ్కాస్ట్ ఏం చెప్తారు? ప్రతి స్త్రీ కూడా వాళ్ళ కుటుంబంలో మూల స్తంభం లాంటి వాళ్ళు, సెంటర్ పాయింట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. వాళ్ళు బాగుంటేనే వాళ్ళ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. సో వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవటం అనేది ప్రధాన బాధ్యతగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు ఏమైనా లో ప్రెషర్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు మాస్క్ పెట్టుకొని తర్వాత అసిస్ట్ చేయమంటారు. ఫస్ట్ మీరు బాగుంటేనే మీ కుటుంబం అంతా బాగుంటుంది. సో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి ఏదన్నా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. రైట్. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా రెగ్యులర్గా చేసుకోవాలి. వాళ్ళ స్ట్రెస్ రిలీవింగ్కి ఈ మెడిటేషన్, యోగా లాంటి వాళ్ళ టైం, మీ టైం అనేది వాళ్ళ టైం తీసుకొని వాళ్ళ రిలాక్సేషన్ అనేది చేసుకోవాలి. ఎస్. సో మీ టైం తప్పు కాదు, స్ట్రెస్ వద్దు, లైఫ్లో ఉండేవి ఎటు ఉంటూనే ఉంటాయి. సో ఫైండ్ యువర్ టైం, ఫైండ్ యువర్ పీస్, అండ్ మీ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అప్పుడు కమ్స్ ది ఫ్యామిలీ అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా.